శాంతి యొక్క అవసరం ఏముంది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచానికి? ఒకానొక వ్యక్తి యొక్క మనస్సుకి శాంతి లేకపోతే, శాంతి అనేటువంటిది ఈ మనస్సు ఎలా విశ్వ మనుషులో ఏకీకృతం అవుతుంది? దానికి మంత్రం ద్వారా అవుతుందా, యోగం ద్వారా అవుతుందా? భక్తితో చేసిన కర్మ శాంతియుతమై, ప్రేమయుతమై, ప్రేమమయమై, శిష్యుడి యొక్క కనెక్టివిటీ గురువుతో ఉండాలి, గురువు యొక్క కనెక్టివిటీ శిష్యుడితో ఉండాలి. సనాతన ధర్మానికి, విశ్వధర్మానికి. యోగ సాధనలో శ్వాస మనం తీసుకునే విధానం పైన ఎంతో గొప్పతనం ఉందంటారు. శ్వాసతో నువ్వు మంత్రాన్ని కలిపితే, సాధన చేసి శోధన చేసి ఎవరైతే సొంతం చేసుకోవాలనుకుంటారో ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపనకై, విశ్వశాంతి కోసమై ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా అమెరికా వంటి దేశాల్లో ఆధ్యాత్మికత విరాజిల్లాలని వారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం గురుగారు. ఆశీస్సులు. యూనిట్ మొత్తానికి కూడా దివ్యమైన ఆశీస్సులు. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నారో, మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి దివ్యమైన ఆశీస్సులు, దివ్యమైనటువంటి ఆశీస్సులు. ముందుగా ప్రార్థనతోటి మొదలు పెట్టుకుందాం. ఓం గం 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 గణనాథ, విఘ్న వినాశక గణనాథ, విద్యాదాయక గణనాథ, సిద్ధిప్రదాయక గణనాథ, విద్యా సిద్ధి బుద్ధిప్రదాయక, విజయ గణేశ వినాయక. ఓం గం 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 గం. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా. మీరు చాలా సందర్భాల్లో అమెరికా వెళ్ళినప్పుడు కానీ, మామూలుగా అందరూ గురువులు ఆర్థికంగా ఎదగాలి, లేకపోతే ఇంకో రకంగా ఎదగాలి అని చెప్తుంటారు. మనిషికి ప్రాణం అంత ముఖ్యమో శాంతి కూడా అంతే ముఖ్యం అని చెప్పారు. శాంతి యొక్క ముఖ్య నీడ్ ఏంటి సమాజానికి? ఎవడు బతుకులు వాడు బతుకుతున్నప్పుడు సమాజంలో శాంతి శాంతి అని చాలామంది చెబుతున్నారు. అది దాని అవసరం ఏముంది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచానికి? అది శాంతియే విశ్వశాంతికి బేస్, పునాది. శాంతి లేకపోతే
ఏది లేదు, ఏది సాధించలేం. ఉదాహరణకి మనశ్శాంతి లేదు ఒక వ్యక్తికి. మనశ్శాంతి లేని వ్యక్తి మనసులో వచ్చిన వికృతమైన ఆలోచనలకి తద్వారా ఆలోచనల ద్వారా అతను చేసేటువంటి పనుల వల్ల ప్రపంచమంతా అస్తవ్యస్తమైపోతున్నది. ఒక గృహంలో, ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి యొక్క మనస్సుకి శాంతి లేకపోతే, అశాంతితో ఉంటే, ద్వేషంతో, ఈర్ష్యతో, అసూయతో తద్వారా వచ్చినటువంటి ఆ వికృతమైన ఆలోచనలతో అతడు తను నాశనం చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నాడు, ప్రపంచానికి ఒక క్వశ్చన్ మార్క్గా తయారై ఒక టెర్రరిస్ట్గానో, ఒక విద్రోహిగానో, లేకపోతే తనను నాశనం చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి వ్యక్తిగానో తయారవుతున్నాడు. అది యథార్థమైన సత్యం. ప్రపంచంలో ఎక్కడ ఏ వికృతమైన చేష్ట జరిగినా, ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రపంచానికి కీడు చేసే సంఘటన జరిగినా దానికి కారణం ఒక వ్యక్తి యొక్క మనసులో శాంతి లేకపోవటం వల్ల, అశాంతితో కూడి ఆ అశాంతి వల్ల ద్వేషము, పగ, ప్రతీకారము ఏదో ఒకటి ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియకుండా చేసే పనుల వల్ల అస్తవ్యస్తమైపోతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి గ్రేటెస్ట్ కంట్రీ, బిగ్గెస్ట్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ అని చెప్పుకుంటే అమెరికాలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు వెళ్తుంటే టీచర్ పాఠాలు చెబుతున్నటువంటి క్లాస్ రూమ్లో ఒకడు ప్రవేశించి విపరీతంగా ఒక 10 మందినో 15 మందినో చంపేస్తున్నాడు టీచర్ సహా. జరిగిన సంఘటన నేను చెబుతున్నది. ఏమిటి అంటే ఏమీ లేదు కారణం. వాడేదో ఆ కుటుంబంలోనో లేకపోతే ఇతరత్రనో ఏదో సంఘటన జరిగితే తద్వారా మనస్సులో శాంతి పోగొట్టుకుంటే మనస్సు డిప్రెషన్లోకి వచ్చేటప్పటికి ఆ డిప్రెషన్ వల్ల వచ్చినటువంటి హరికేన్, సైక్లోనే ఇది. సముద్రంలో కూడా ముందు డిప్రెషన్ ఏర్పడుతుంది. డిప్రెషన్ ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా అవుతుంది. ఆ వాయుగుండంగా తుఫానుగా మారుతున్నది. తుఫానుగా మారి వచ్చి తీరాన్ని దాటి అక్కడ కొంచెం విధ్వంసం చేసిన తర్వాత, కొంచెమో ఎక్కువగా విధ్వంసం చేసిన తర్వాత తెల్లబడుతున్నది, మళ్ళీ వెనక్కి పోతున్నది, మళ్ళీ అది వాయుగుండంగా మారుతున్నది, మళ్ళీ అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాశనం అయిపోతున్నది. ఇది సైంటిఫికల్ ట్రూత్. కాబట్టి శాంతి వద్దంటే శాంతి ఎందుకు? ఎవరికి వాళ్ళు బతుకుతున్నారు, ఎవరికి వాళ్ళు బతకడం కాదు కావాల్సిందే, ఎవరికి వాళ్ళు అశాంతిగా బతకడం కావాల్సింది కాదు, శాంతిగా బతకాలి. ఎవరికి వాడు చక్కగా నవ్వుతూ సంతోషంగా జీవించాలి, అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేట్టు చేయాలి. ఈ ప్రపంచాన్నే ప్రశాంతి నిలయంగా మార్చుకోవాలి. అశాంతిని రేపే వ్యక్తి కూడా, యుద్ధాలను ప్రేరేపించే వ్యక్తి కూడా చివరికి ఏం కోరుకుంటున్నాడు? శాంతే కోరుకుంటున్నాడు. శాంతి లేకపోతే జీవనం లేదు. శాంతి కావాలి. శాంతి కావాలంటే మనసులో వైబ్రేషన్స్ పోతుంటాయి. ఆ వైబ్రేషన్స్ అన్నిటినీ కూడా చక్కగా కంట్రోల్లో పెట్టే వివేకం కావాలి. వివేకం కావాలంటే వివేకాన్ని అందించేటువంటి, జ్ఞానాన్ని అందించే గురువు కావాలి. ఆ గురువు కావాలి. కాబట్టి భారతదేశం సనాతన ధర్మం గురుస్థానానికి ఉన్నటువంటి ఎంతో విలువ ఇచ్చింది గురువుకి. ఆ గురు సాంప్రదాయాన్ని ఇచ్చింది మనకి. ఆ గురు సాంప్రదాయమే దత్త సాంప్రదాయం. విశ్వగురు సాంప్రదాయమే దత్త సాంప్రదాయం. దత్త సాంప్రదాయం అంటే ఒక శక్తి కాదు, అది ఒక వ్యక్తి కాదు. వ్యక్తి లోపల ఉన్న శక్తికి మూలమైన విశ్వశక్తి. అది శక్తికి మూలమైన విశ్వశక్తి. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ ఏంటంటే శాంతి ఉండాలి. శాంతి అనేటువంటిదే బేసు. ఒక గృహం ఆనందంగా సంతోషంగా ఉన్నదంటే ఏముంటే? శాంతి ఉంటే. ఒక మనిషి చక్కగా హుషారుగా ఉన్నాడంటే శాంతి ఉంటే. ఒక దేశం భారతదేశం ఉంది, ప్రశాంతంగా ఉంటే, శాంతిగా ఉంటే అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. శాంతి లేకపోతే అక్కడికి వెళ్ళటానికి కూడా మనం ఇష్టపడం. హైదరాబాదే ఉంది, కర్ఫ్యూ పెట్టారు, శాంతి లేదు, ఎవరు వస్తారు? లేదు, అలజడులు ఉన్నాయి, అశాంతిగా ఉంది, ఒక్క ఇండస్ట్రీ వచ్చి ఒక ఇండస్ట్రీ పెడతాడా? లేదు. శాంతి మూలం, శాంతి కావాలి. అందుకే మన వాళ్ళు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ఓం శాంతి 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 అని చెప్పి సందేశం ఇచ్చారు, కానీ ఇంకోటి ఇవ్వలేదు. శాంతి అనేటువంటిది బేస్.
శాంతి అనే బేస్ మీదనే, పునాదుల మీదనే మనం అంతా కూడా మన యొక్క గృహం యొక్క, మన యొక్క వంశం యొక్క, మన కుటుంబం యొక్క నిర్మాణం చేసుకోవాలి, ఆనందకరమైన భవనాన్ని నిర్మించుకోవాలి, జాతి నిర్మాణం కూడా దాని మీదే వస్తుంది. కాబట్టి శాంతి అనేది ముఖ్యము. శాంతిని విస్మరించకూడదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అగ్రదేశాల యొక్క నాయకులు కూడా శాంతిని విస్మరిస్తున్నారు. కాబట్టి ఆక్రమించుకోవాలి ఇతర దేశాలని, మన యొక్క ఆధిపత్యం ఉండాలని ఆ యొక్క తపన తాపత్రయంతో అశాంతిని రేకొట్టిస్తున్నారు, చక్కగా అశాంతిమయం చేస్తున్నారు. దేశాన్ని కబలించడం కాదు. భారతదేశం యొక్క లక్ష్యం దేశాలని కబలించడం కాదు, దేశాలని కలపటం. యునైట్ వేరు, దాన్ని లోబరుచుకోవటం వేరు, కలుపుకోవటం వేరు, కలపటం వేరు. ఇప్పుడు ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కొక్క రకంగా ఉంది. ఒకరు జాతి అని, ఒకరు ప్రాంతం అని, ఒకరు ఇంకొక మతం అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విభేదాలు. ఒక్క దాంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఎన్నో కోణాలు. ఇట్లా విభేదమైనటువంటి ఐడియాలజీతో ప్రపంచం బతుకుతున్నప్పుడు వీళ్ళు కలిసేది ఎప్పుడు, కలిసి వసుదైక కుటుంబంగా మారేది ఎప్పుడు, మారి శాంతి అనేది ఎప్పుడు వస్తుంది, అలా శాంతి రావాలంటే వీళ్ళందరూ ఎట్లా కలవాలి? మంచి 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 ఫస్ట్ క్లాస్ రెండు క్వశ్చన్ వేస్తాం, మంచి క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడున్న ప్రపంచం యొక్క పరిస్థితికి చక్కటి ఒక అద్దంలో చూపించినట్టుగా చూపిస్తూ నువ్వు అడిగావు, మంచి ప్రశ్న అడిగావు. ఒక చిన్న కథ చెబుతా, ఉదాహరణగా కథ నేను సృష్టించింది. సముద్రంలో ఓడబోతుంది. అది సముద్రం, మహాసముద్రం, ఓషన్, ఓడబోతున్నది. ఆ ఓడలో అందరూ ఉన్నారు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరెవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు రూమ్ ఇస్తారు, రూములో వాళ్ళు ఉంటారు. లేకపోతే రూమ్ కాకపోతే ఒక 2-3 రూములు కలిసినటువంటిది ఇస్తారు, సూట్ లాగా, దాంట్లో ఉన్నారు. అయిపోయి మధ్యలో ఖాళీ వచ్చినప్పుడు ఒక గంట ఏదో ఖాళీ వస్తుంది, 2 గంటలు, అక్కడ భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి, అల్పాహారం తీసుకోవడానికి క్యాంటీన్ లాంటిది ఉంటుంది. అక్కడ వచ్చి కూర్చొని అది తీసుకొని మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇలాగ మాట్లాడుకుంటూ ఎవరు, హూ ఆర్ యూ, విచ్ కంట్రీ యూ బిలాంగ్, ఇలా అడిగాడు. నేను ఫలానా, నేను ఇండియాని, నేను అమెరికస్తుని, నేను రష్యా దేశస్తుని, నేను క్రిస్టియన్ని, క్రైస్తవ మతం నాది, క్రిస్టియన్ నమ్ముతాను, నేను హిందూ మతము నాది, రాముడిని కృష్ణుని నమ్ముతాను, నేను మహమ్మద్, ఇట్లా వెళ్ళి చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. చివరికి వచ్చేటప్పటికి మాదిది, ఎవరి మతం గురించి గొప్పదనం వాళ్ళు, ఎవరి దేశం గురించి గొప్పదనం వాళ్ళు, ఎవరి జాతి గురించి గొప్పదనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ నాయకులందరినీ కూడా చెప్పేశారు. మేమే గొప్ప అనుకుంటూ, మేం గొప్ప, మా మతం గొప్ప, మా కులం గొప్ప, మా దేశం గొప్ప అనుకుంటూ చివరికి ఆర్గ్యూ చేస్తూ, ఆర్గ్యూ కాస్త ఫైట్ అయిపోయి, ఫైట్ కాస్త బ్యాటిల్గా మారి ఆయుధాలు కూడా తీసుకొని పోట్లాడడానికి రెడీ అయినారు చంపుకోవడానికి. ఎంబడే ఇక్కడే జాగ్రత్తగా వినండి, పెద్ద నవ్వు వినిపించింది, నవ్వు, లాఫ్. చూశారు, ఎంత ఇటు చూస్తలేదు, పైకి చూశారు. పైకి చూసేటప్పటికి రాముడు, కృష్ణుడు, అల్లా, క్రిస్ట్, బుద్ధుడు, నానక్, వీళ్ళ మొత్తం అంతా అన్ని మతాల యొక్క ప్రవక్తలంతా కూడా, మహాత్ములు, యోగులు, సిద్ధపురుషులంతా కూడా సమైక్యమై ఇక్కడ ఉన్నారు. అల్లా మాలిక్ కనిపించావు నువ్వు నాకు, ఏమిటి క్రిస్ట్, వాళ్ళ మత ప్రవక్తలకి, దైవాలకి, యోగులకి నమస్కారం చేస్తున్నాను. వీళ్ళు ఉండి, ఏంటి మీరు ఇంత కలిసి వచ్చారు, ఇంత కలిసి వచ్చి మాకు ఏం కనిపిస్తున్నారంటే, ఏం చేస్తాం, మీరు మమ్మల్ని రప్పించారు, ఎందుకు మీరు పోటాడుకుంటున్నారు, మేమంతా కలిసి రావడానికి కారణం మీరు పోట్లాడుకోబట్టి, ఇట్లా విధంగా మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, ఆగండి, తర్వాత పోట్లాడుకుందరు కానీ కింద చూడండి అన్నారు. వాళ్ళంతా కింద చూశారు. కింద చూస్తే ఆ షిప్కి హోల్స్ పడి ఉన్నాయి, హోల్స్లో నుంచి నీరు వస్తున్నది. చూసారా, కింద చూడండి. ఇంకాసేపు మీరు ఇలాగే పోట్లాడుకుంటూ ఉంటే ఆ ఓషన్లో ఉన్నటువంటి నీరంతా పైకి వచ్చి ఈ బోడ కాస్త పోతుంది. పోట్లాడడానికి మీరుండరు, నా మతం గొప్ప, నా కులం గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పడానికి మీరుండరు, ఎవ్వరు ఉండరు, ఎవ్వరు లేకుండా మొత్తం నాశనం చేసుకుంటారా మీరు, మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటారా, మిమ్మల్ని మీరు చెప్పడానికే మేమంతా కలిసి వచ్చి, మేమంతా ఒకటే, మేమంతా కలిసిపోయినారు, ఒక్క వెలుగే కనిపించింది, ఒకటే కనిపించింది, మేమంతా ఒకటే, మీరెందుకు పోట్లాడుకొని మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారయా, చూడండి. ఎప్పుడైతే ఈ కింద ఈ ప్రమాదం, పెద్ద ప్రమాదం చూశారో, వాళ్ళని మొత్తాన్ని నాశనం చేసే పరిస్థితిని చూశారో,
అన్నీ మర్చిపోయినారు. అల్లాని మర్చిపోయినారు, కృష్ణుని మర్చిపోయినారు, రావణ్ణి, కృష్ణుని అందరినీ మర్చిపోయినారు. దీని గురించి వచ్చి ఒకళ్ళొకళ్ళు కలిసి ఒకళ్ళకొకళ్ళు భుజాలు కవలించుకొని దగ్గరికి చూసుకొని ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళు అవి తీసుకొచ్చి ఒకళ్ళు ఇవి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ తీసుకొచ్చి మొత్తం కలిసి దాన్ని పోడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసి ఆపారు. నీవు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. ఎప్పుడన్నావు పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు తెలిసి వస్తుంది. ఆ స్థితి వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ అస్తవ్యస్తమైనటువంటి స్థితిని మనం తెచ్చుకుంటున్నది ఏందే, మనం క్రియేట్ చేసుకుంటుంది. భగవంతుడు క్రియేట్ చేసింది కాదు, ప్రకృతి క్రియేట్ చేసింది కాదు. ప్రకృతిలో జోక్యం చేసుకుంటున్నాం కాబట్టి ప్రకృతి వికటిస్తే జరిగేవి ప్రకృతి వైపరీత్యాలు. దాన్ని పక్కన పెడదాం. ఇది మనం చేసుకుంటుంది. అటు పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు ఇక మనం ఉండము అనుకున్నప్పుడు అందరూ కలుస్తారు. ఇంకొకటి చెప్తాను ఉదాహరణకి. భారతదేశంలో అన్ని మతాలు, అన్ని రాష్ట్రాలు, నువ్వు ఇందాక చెప్పావు నా ప్రాంతం గొప్పది. రాజకీయ నాయకులు స్వలాభం కోసం, స్వార్థంతో ఇంకో దానికోసం అని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు, మతాన్ని రెచ్చగొడుతున్నారు, కులాన్ని రెచ్చగొడుతున్నారు. అసలు మనం ఈ మతాన్ని, కులాన్ని డే టు డే లైఫ్లో పాటిస్తున్నామా? నిన్నే ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ అబ్బాయికి, అంటే నువ్వు పెద్దవాడుకో, నీకు 80 సంవత్సరాలు వచ్చే పోయనుకో, మీ అబ్బాయి ఉన్నాడు, మీ మనవాడు ఉన్నాడు, అపెండిసైటిస్ వచ్చింది. ఏమని చేస్తావు? ఎఫిషియెంట్ సర్జన్ ఎవరయ్యా ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తావు. అది జాన్ కావచ్చు, రఫీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఎవరు ఎఫిషియెంట్ సర్జన్ అతని దగ్గర తీసుకెళ్తున్నావు. కానీ మీ చుట్టమే 10 మందిని ఎగరగొట్టాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళవుగా. ఇల్లు కట్టుకోవాలి, ఎవరు ఎఫిషియెంట్ కాంట్రాక్టర్, మేస్త్రి ఎవరు, రాడ్ బెండింగ్ ఎవరు, ఎఫిషియెంట్ ఎవరు అని ఎఫిషియెన్సీని చూసుకొని నువ్వు ఉపయోగిస్తున్నావు. కానీ మీ కులం వాడని కాదుగా. అవునా కాదా చెప్పాడు? అవును. నువ్వు ఒక క్రిస్టియన్ పెట్టినటువంటి షాప్కి వెళ్తున్నావు, బట్టల షాప్కి. ఒక మహమ్మదీయుడు పెట్టిన బట్టల షాప్కి వెళ్తున్నావు. ఒక రెడ్డి గారు పెట్టింది, చౌదరి గారు పెట్టింది, లేకపోతే ఎవరు పెట్టినా వెళ్తున్నావు. నీకు బాగా మంచిది ఎక్కడొస్తుందో అక్కడ తీసుకుంటున్నావు, ఉపయోగించుకుంటున్నావు. నిత్య జీవితంలో ఎవ్వరూ కూడా మతాన్ని, కులాన్ని, భేదాలు పాటించడం లేదు. ఇది నిజమైన సత్యము, గ్రహించండి. అవునా కాదు మీరే చూసుకోండి. భారతదేశం ఇంత విభేదాలుంటే చైనానో పాకిస్తానో ఏదో, చైనా అటాక్ అయిందనుకోండి, ఏమవుతావు? ఏం చేస్తున్నావు? వీఆర్ ఇండియన్స్ అంటాం. వీఆర్ ఓన్లీ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటున్నావా? అది ఒక జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని విను, చెప్పు అందరికీ. ఎందుకు ఇంత విపరీతమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే అలా వస్తేనే కానీ మనం కలవం, కలిస్తేనే కానీ శాంతి రాదు, శాంతి వస్తే కానీ ఆనందం రాదు, సంతోషం రాదు. నేను చెప్పింది కరెక్టే కాదో హృదయం మీద చేయవేసుకొని మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చక్కగా ఆలోచన చేయండి, మీకు తెలుస్తుంది. సత్యము 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 ముమ్మాటికి సత్యం. అయితే శాంతి అనేది, మనశ్శాంతి అనేది మనిషి భౌతికమైన సుఖాల వెంట చేస్తే వస్తుందా, ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్తే వస్తుందా? దేనివల్ల వస్తుంది? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఉద్యోగం వస్తే శాంతి, మంచి పెళ్ళాం వస్తే శాంతి, లేకపోతే మంచి పిల్లలు వస్తే శాంతి, లేకపోతే ఇట్లా అనుకుంటున్నారు. ఏది బంగారం కొంటే శాంతి, లేకపోతే చీరలు కొంటే శాంతి, లేకపోతే ఇంకోటి కొంటే శాంతి, మంచి ఇల్లు కట్టుకుంటే శాంతి. కానీ అన్నీ కట్టుకున్న తర్వాత దాంట్లో ఎవడు శాంతిగా బతకడం లేదు. దీనికి మూల కారణం ఏంటి? ఆధ్యాత్మికత ప్రభావంతో ఏమన్నా శాంతి వస్తుందా? చాలా అంత కావలసినటువంటి సమయోచితమైనటువంటి ప్రశ్న, అందరి మనసులో ఉన్న ప్రశ్న. బంగారం కొంటే శాంతి వస్తుందన్నావు కదా? నో. మనం అనుకుంటున్నాం కానీ బంగారం కొంటే సుఖం వస్తుంది, ఆనందం, ఒకవేళ మనకు క్షణికమైన ఆనందం వస్తుంది. మనం 10 మందికి నాకు ఇది ఉందని చెప్పు ఉండే ఒక అహంకారం రావడానికి దోహదం చేస్తుందేమో కానీ అది శాశ్వతమైనటువంటిది ఇవ్వదు. శాంతి కాదు, శాంతి రాదు. నువ్వు 1000 ఎకరాలు కొను, శాంతి రాదు. నువ్వు చీఫ్ మినిస్టర్గా శాంతి రాదు, ప్రైమ్ మినిస్టర్గా శాంతి రాదు. మనం అంతా అనుకుంటున్నాం మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంత శక్తివంతుడు, చాలా సమర్థుడు, ధర్మాన్ని ఆచరింపజేస్తూ భారతదేశానికి ఖ్యాతి పెడుతున్నాడు. ఆయనకున్న సమస్యలు, ఆయనకి అందరు సృష్టిస్తున్న సమస్యలు ఎన్నో మనకు తెలుసా?
కాబట్టి ఎవరు కూడా భౌతికమైనటువంటి దాంట్లో శాంతి రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, తర్వాత నేను చెప్తాను. ఒకడు వాళ్ళకేదో తగాదా, ఆస్తి తగాదాలో లేకపోతే ఇంకోటి ఏదో ఉండి వాళ్ళకి ఘర్షణ జరిగి వాళ్ళ ఊళ్ళో, ఇక్కడ కూడా కాదు వాళ్ళ ఊళ్ళో హైదరాబాద్లో ఉన్నాడు. వచ్చాడు అతను, ఇక్కడికి హైదరాబాద్ వచ్చాడని తెలిసింది. ఎవరైతే పొలాల తగాదా ఉందో ఏముందో అతన్ని చంపుదామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి కత్తి తీసుకొని జేబులో పెట్టుకొని రైఫిల్ కూడా చిన్న పిస్టల్ కూడా తీసుకొని బయలుదేరి వస్తున్నాడు. చాలా కోపంగా ఉద్రేకంగా అతన్ని చంపేసేయాలి, అతను మనకు చాలా ఇచ్చేస్తున్నాడు అని వస్తూ రవీంద్ర భారతి దగ్గరికి వచ్చాడు. రవీంద్ర భారతి లోపల శోభారాజు పాట కచేరీ జరుగుతున్నది, బయటికి వినిపించినాయి. అన్నాడు, ఏంటో ఇక్కడ ఇది జరుగుతుంది, వెళ్దాం అనుకొని మళ్ళీ ఎందుకో వినిపించింది, లాగింది. కాసేపు అట్లా ఉండి వెళ్దాం అనుకొని వచ్చి ఆ గేట్ దగ్గర వచ్చాడు. పాడుతున్నది, అదిగో అల్లదిగో శ్రీహరివాసం అని చక్కగా మొదలుపెట్టి వరసాత ఒకటైనంగానే మళ్ళీ అట్లా అతుక్కుపోయి కుర్చీలో కూర్చున్నాడు. 1, 2, 3, 4, 5 ఎందుకు వచ్చాడో, ఇంటి దగ్గర నుంచి ఎందుకు బయలుదేరాడో, ఎవరిని చంపాలనుకొని బయలుదేరాడో ఇవన్నీ మర్చిపోయినాడు. ఆయన కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి, ఇది అన్నమాచార్యులు తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. మనస్సంతా ఎంతో శాంతిగా వచ్చి ప్రేమ హృదయంలో నుంచి పొంగొచ్చి ఆ భక్తిభావన వచ్చేసి ఆయన మొత్తం అంతా మారిపోయినాడు. అంత చక్కగా పోయి అంత అయిపోయిన తర్వాత ఆ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, అక్కడే డీజీపీ గారు కూడా ఉన్నాడు, పైకి వచ్చి ఆమెకి సన్మానం చేయడానికి. డీజీపీ గారు నేను ఇలా ఫలానా ఈ వ్యక్తిని చంపడానికి అని చెప్పేసి ఇదిగో కత్తి, ఇదిగో రైఫిల్, ఇది పిస్టల్ కూడా తీసుకున్నాను, మీరు నన్ను అరెస్ట్ చేయండి, అంత ఇదిలో నాకు ఇప్పుడు తెలిసింది చాలా పాపం చేశాను నేను అని అంటే, ఆయన నవ్వి శోభారాజు వంక చూసి, లేదు నువ్వేం చేయలేదు కదా, నువ్వేం చేయలేదు, నీలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు రావడం కారణం ఏంటో తెలుసా, దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్, ఆ సంగీతంలో కలిపి నీ మనసులోకి వచ్చేటప్పటికీ నీ మనసును అశాంతిమయమైనటువంటి క్రోధమయమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగతో కూడినటువంటి ఆ మనస్సుని కాస్త ప్రశాంతపరిచింది, కూల్ అయిపోయింది. ప్రేమ తప్పితే నీలో ఇంకేమీ లేదు. నేను అరెస్ట్ చేయటం కాదు, ఇదిగో ఈ దండ వేస్తున్నానని ఆ డీజీపీ గారు ఆ వంక చూస్తే ఆమె మెడలో ఉన్న దండ ఇచ్చింది. ఆ దండ అతనికి వేశాడు. నీకు సమాధానం వచ్చింది అనుకుంటా. అయితే మీరు అలాగే చాలామంది గురువులు మనం ఆధ్యాత్మిక సాధనతో మన మనస్సు విశ్వ మనస్సులో ఏకీకృతం అవ్వాలి అంటారు. ఈ మనస్సు ఎలా విశ్వ మనస్సులో ఏకీకృతం అవుతుంది? దానికి మంత్రం ద్వారా అవుతుందా, యోగం ద్వారా అవుతుందా, లేకపోతే మన ఆలోచన విధానం ద్వారా అవుతుందా, మన బుద్ధి ద్వారా అవుతుందా, ఇది కాకుండా గురువు అనుగ్రహం ద్వారా అవుతుందా? ఇవన్నీ ఒకటే, ఒకదాని మీద ఒకటి ఆధారపడింది, కానీ వేరు కాదు. దాని ద్వారా దీని ద్వారా అనగా ఒకళ్ళు అడిగారు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ద్వైతాన్ని అంగీకరిస్తారా, విశిష్టాద్వైతాన్ని అంగీకరిస్తారా, అద్వైతాన్ని అంగీకరిస్తారా, ఏది ఫాలో అవుతారు? అది కూడా ఇంకా ఏది ఫాలో అవుతారు మీరు అని అన్నాడు. ఏది ఫాలో అవుతారు? నేను నవ్వా. నేను నిన్న ఒక ప్రశ్న వేస్తానయ్యా, చెప్తావా అని. అడగండి, మీరే అడుగుతున్నారు ఇందాక నుంచి, నేను అడుగుతానని చెప్పి. నువ్వు ఒక చెట్టు ఉంది, వృక్షం ఉంది, పువ్వును లైక్ చేస్తావా, కాయను లైక్ చేస్తావా, పండును లైక్ చేస్తావా అని అడిగాను. అదేంటి స్వామి అట్లా అడిగారని. చెప్పులే ఏం చేస్తుంది, పువ్వు లేకపోతే కాయ ఎట్లా వస్తుంది, కాయ లేకపోతే పండు ఎట్లా వస్తుంది, పండు లేకపోతే నాకు నోట్లో పెట్టుకోవడానికి ఇదంతా ఎట్లా వస్తుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి కదా ఉన్నది. నువ్వు చెప్పింది కూడా అంతేనయ్యా. ద్వైతము మీద విశిష్టాద్వైతంతో అద్వైత స్థితికి రావాలే కానీ ద్వైతం ఉండాలి, రెండుగా ఉన్నదని అనుకొని భక్తి, దాన్ని విశిష్టాద్వైతం అంటే భక్తితో కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం అన్నది 3 వేరువేరు కాదు. కర్మ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి కర్మ అంటే భక్తితో చేయాలి. భక్తితో చేసిన కర్మ శాంతియుతమై, ప్రేమమయమై, జ్ఞానం అంతటా ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో కలిసిపోతే నీ వైబ్రేషన్స్, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్
విశ్వమానస తరంగాలతో కలిసిపోయి విశ్వమనస్సుతో ఐక్యమైపోతుంది. అదే అద్వైత స్థితి వస్తుంది. అదే ఇందాక నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం. గురువు యొక్క అనుగ్రహమా? గురువు అనుగ్రహం చాలు. గురువు అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? మనకు అర్హత ఉంటేనే వస్తుంది. నీకు పరీక్ష పెడుతున్నాడు గురువు. ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకొని సివిల్ సర్వీస్ రాస్తుంటే పరీక్ష పెడతారు. దాంట్లో నువ్వు సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. ఇదంతా గురువు చేసేదే. ఆ గురువే ఇస్తున్నాడు ఆ జ్ఞానం కూడా. గురువు ఏం చేస్తున్నాడు? మన చేత పని చేయిస్తున్నాడు. పని చేయకుండా ఇవ్వడు, ఇస్తాడు. ఎప్పుడు నువ్వు నరేన్లాగా ఉంటే నీ వల్ల సనాధర్మానికి ప్రపంచానికి మేలు కావలసినటువంటి స్థితి ఉంటే అది తెలిసిన గురువు తనలో దాచి ఉన్నదంతా కూడా నీకు అర్పించి, ఎలాగైతే రామకృష్ణ పరమహంస నరేన్ని వివేకానందగా చేసి ప్రపంచం మొత్తం సనాతన గొప్పతనాన్ని చాటి చెప్పాడో, ఎటువంటి అవమానాలు చేసినా తొనకని బెనకని ఆ స్థితి ఉందే, ఆ స్థితి గురువు అనుగ్రహిస్తాడు. ఆ స్థితికి రావాలి. అదే శాంతి. ఆ శాంతి లేకపోతే మరి వివేకానంద అమెరికా అంతా కూడా ఏమీ చేతిలో $1 కూడా లేకుండా వెళ్ళినటువంటి వాడు మరి ఆ విధంగా సాధించి ప్రపంచ మత మహాసభలో ఇన్విటేషన్ లేదు, అలాంటిది సంపాదించి 5 నిమిషాలు కూడా కాదు మాట్లాడింది, ఇంకా తక్కువే. అద్భుతంగా అందరిని ఆకర్షించగలిగాడంటే అది గురుశక్తి. అది శాంతి వల్ల వచ్చింది. అది కర్మ భక్తి జ్ఞాన సమ్మిశ్రితమైనటువంటి విశ్వస్త్రీ శక్తి యొక్క గొప్పతనం వల్ల వచ్చింది, ఆశీస్సుల వల్ల వచ్చింది. ఆ విశ్వస్త్రీ శక్తిలో ఈ 3 కలిసి ఉన్నాయి. దత్త జయంతి కాబట్టి రాబోయేది ఇది కూడా జాగ్రత్తగా విను. దత్త అంటే సాధన చేసి శోధన చేసి ఎవరైతే సొంతం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఆ శక్తి దత్తమవుతుంది. కాబట్టి దత్త అని పేరు వచ్చింది. దత్త అంటే అడాప్షన్. నువ్వు కనుక చక్కగా తీవ్రంగా సాధన చేసినాయి, శోధన చేసి చక్కగా యోగంతో అన్నీ ఒకటే. యోగం అంటే ఏంటంటే ఈ శరీరాన్ని ముందు పాంచభౌతికమైన శరీరం మనకు బేస్. దీన్ని బాగా లేకపోతే మనస్సు నిలవదు. మనస్సు నిలవాలంటే శరీరం కండిషన్లో ఉండాలి. శరీరం పంచభౌతికమైనటువంటిది, సప్తధాతువులతోటి కలిసినటువంటిది. పంచప్రాణాలు పంచప్రాణాలు మహాప్రాణం కలిసినటువంటివి. వీటన్నిటిని కూడా శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసి పవిత్రం చేసి వాటి మధ్య చక్కగా ఒక కోఆర్డినేషన్ ఉండేట్టు చేయాలి. అప్పుడు మనకేమవుతుందంటే నిలబడుతుంది, మనస్సు నిలబడుతుంది. ఒక దాని మీద ఫోకస్ చేస్తే దాని మీదే ఉంటుంది. ఇదేదో ఆధ్యాత్మికంగా చెబితే మనకు అగమ్యగోచరంగా ఉంటుంది. కానీ ఒక కంప్యూటర్ చేసేటువంటి వాడు నువ్వే కంప్యూటర్ దగ్గర పెట్టుకొని చేస్తున్నప్పుడు దాని మీదనే మనస్సు పెట్టి ఫోకస్ చేస్తే చేయగలుగుతావు. కానీ మనస్సు అటు ఇటు పోతుంటే ఇక్కడ తప్పులు పోతాయి కదా. ఇది కూడా అంతే. ఫోకసింగ్ ద మైండ్ అనే పర్టిక్యులర్ థింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ యోగా. యోగా అంటే వేరే ఏం కాదు. యోగం అంటే అది మనస్సుని మనం ఫోకస్ చేస్తే మనస్సుకు శక్తి పెరుగుతుంది. మనస్సుకు శక్తి పెరిగితే, శక్తి పెరగడం అంటే ఈలో ఉన్నటువంటి మనస్సులో ఉన్న శక్తి, ఆ పవరు, ఆ వైబ్రేషన్స్ వెళ్ళి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దివ్యమైన శక్తి ఉంది, మనస్సు ఉంది. మనస్సుతో సంబంధం పెట్టుకుంటుంది. నువ్వు అడిగావైందా? వ్యక్తిగతమైన మనస్సు విశ్వ మనస్సుతోటి సంధానం అంటారే ఎట్లాగని. ఇదే విధంగా మనకు ఒక సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ని అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. దీంతో నుంచి నేనే అమెరికాలో ఉన్నాను, నాతో మాట్లాడాలి. నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ నువ్వు నెంబర్ కొడితే వచ్చేస్తుంది. నువ్వు మిగతా ఆలోచించడం లేదు కదా. ఆ కనెక్షన్ ఆటోమేటికల్లీ ఉన్నది. ఇక్కడున్న కంపెనీ పైన కాస్మాస్తో కనెక్షన్ పెట్టుకుంది. అక్కడ అమెరికాలో ఉన్న కంపెనీ వాళ్ళతో పైన కాస్మాస్ తోటే కనెక్షన్ పెట్టుకుంది, ఇంటర్నెట్తో, యూనివర్సల్ ఇంటర్నెట్తో. ఆ కంపెనీ దాంతో, ఈ కంపెనీ దీంతో పెట్టుకుంటే, ఈ కంపెనీతో మనం ఆ కంపెనీతో వాళ్ళు పెట్టుకుంటే డైరెక్ట్గా నెంబర్ కొట్టంగానే వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నది, మాట్లాడుతున్నాం. ఇది కూడా అంతే. ఇఫ్ యూ కనెక్ట్ యువర్ మైండ్ విత్ యూనివర్సల్ మైండ్, యూ కెన్ టాక్ టు ఎనీ పర్సన్, యూ కెన్ సెండ్ మెసేజ్ టు ఎనీ పర్సన్. ఎట్లాగైతే నీకు ఈమెయిల్ నువ్వు పంపించగలుగుతున్నావు అందరికీ, అందరి నుంచి వచ్చే ఈమెయిల్స్ నువ్వు ఎట్లా చూసుకుంటున్నావో, అందరి యొక్క వాట్సాప్లో వచ్చేటువంటి లేకపోతే వెబ్సైట్లని ఎట్లా చూడగలుగుతున్నావో, ఇది కూడా అంతే. ఇప్పుడు మనం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మనం కనుక లైవ్ అందించదలుచుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళు. కనెక్షన్ పెట్టుకోకపోతే వాళ్ళు లేరు. దత్తశక్తి అంటే అది. ఈ సృష్టికంతటికి మొట్టమొదట ఉంది బిందు త్రికోణ సంయుక్తం. ఆ బిందువులో ఉన్నది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమైక్యమైనటువంటి విశ్వశ్రీశక్తి.
అదే స్త్రీ పవర్, స్త్రీమాత. అది దాంట్లో మొట్టమొదటి ఒక సంకల్పం వచ్చింది. సంకల్పం, ఈ సృష్టి జరగాలి, విశ్వం ఏర్పడాలని. ఎంబడే జ్ఞానశక్తి వచ్చి, ఎంబడే క్రియాశక్తి వచ్చి, ఎంబడే ఈ సృష్టి అంతా ఒక క్షణాల్లో జరిగిపోయింది. అదే లక్ష్మి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానం అంటే సరస్వతి, క్రియాశక్తి అంటే పార్వతి. చెప్పు. అయితే చాలామంది గురువులు అంటుంటారు యు ఆర్ ఇన్ మై వైబ్రేషన్ ఫీల్డ్ అనేసి. మీరు నా వైబ్రేషన్ ఫీల్డ్లో ఉన్నారు, మీకు ఏం కాదు అని చెబుతూ ఉంటారు. గురువు ఎక్కడో ఉన్నారు ఫిజికల్గా, శిష్యుడు ఎక్కడో ఉంటాడు. గురువు యొక్క వైబ్రేషన్ ఫీల్డ్లో శిష్యుడు ఎట్లా ఉంటాడు? శిష్యుడి యొక్క కనెక్టివిటీ గురువుతో ఉండాలా, గురువు యొక్క కనెక్టివిటీ శిష్యుడితో ఉండాలి. ఇద్దరు కనెక్షన్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుందా? మీరు ప్రోగ్రామ్ తీస్తున్నారు, ప్రోగ్రామ్ తర్వాత ఏం చేస్తారు? ఎడిటింగ్ చేస్తాం, అన్నీ చేసేసిన తర్వాత టెలికాస్ట్ చేస్తాం. దీని నుంచి మీరు దాంట్లో పెట్టారు. అది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చూడాలనుకున్నాను, ఎట్లా చూస్తారు? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూసేస్తారు. ఎట్లా పడితే అట్లా యూట్యూబ్ అది ఒక దేర్ ఇస్ ఎ ప్రాసెస్. కనెక్షన్ పెట్టుకుంటే వాళ్ళు కనెక్షన్ పెట్టుకోవాలి. నువ్వు కనెక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ఈ పద్ధతి చెబితే చాలు. ఈ విధంగా లింక్ పెట్టుకోమని చెప్పేసి ఇప్పుడు ఇది లైవ్గా లింక్ ఇవ్వచ్చు. అవి ఆ పద్ధతి కనుక మనం చెబితే వాడు ఆ విధంగా లింక్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. గురువు ఏం ఆలోచించక్కర్లేదు. గురువు చెప్పడం వరకు ఇది కనెక్షన్ పెట్టుకోవాలి. పెట్టుకోవాల్సింది ఎవరంటే శిష్యుడు. గురువు కూడా పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇందాక చెప్పానే నేను, నీ వల్ల సనాతన ధర్మానికి, విశ్వధర్మానికి, ప్రపంచానికి మేలు చేస్తుంది అనుకున్నప్పుడు నిన్ను శక్తివంతం చేయటం గురువు యొక్క లక్షణం. కూడా గురువు కూడా చేస్తాడు. ఇద్దరు పెట్టుకోవాలి. గురువు ఒక మ్యాగ్నెట్, గురువు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒక మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు, దాన్ని బట్టి, దీని పవర్ని బట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి ఒక ఐరన్ మొక్క కానీ, ఒక లెవరైన్ కానీ, దాని మీద వీటి యొక్క ప్రభావం ఉంటుంది కదా. ఇది వస్తుంది, ఛార్జ్ అవుతుంది, అది ఇట్ విల్ బి ఛార్జ్డ్. ఇది కూడా అంతే. దిస్ ఇస్ సైన్స్. మన యొక్క సనాతన ధర్మం యొక్క యోగశాస్త్రాన్ని కానీ, ఇతరమైన వాడిని, వేదాన్ని కానీ దాచిపెట్టడం వల్ల ప్రపంచంలో ఉన్న మేధావులు దాన్ని గుర్తించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. గొప్పదనాన్ని గ్రహించలేక దాన్ని విమర్శిస్తున్నారు. మాకు అక్కర్లేదనుకుంటున్నారు, అది మతంకి సంబంధించిందని. ఇది మతం కాదు, విశ్వధర్మం. విశ్వ శ్రేయస్సునిస్తుంది, విశ్వ శాంతినిస్తుంది, విశ్వ సౌభాగ్యాన్ని ఇస్తుంది. విశ్వం అంటే మొత్తం అన్నమాట, ఒకళ్ళకే కాదు. ఎవరైతే దాంతో కనెక్షన్ పెట్టుకుని అనుభవిస్తారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. అది ముఖ్యమైన. ఇందాకన్నావు మొట్టమొదటి బిగినే చాలా మంచి శాంతి. శాంతి శాంతి ఎట్లా వస్తుందన్నావు? శాంతి అనేదే బేస్. శాంతి రావాలంటే ధర్మాన్ని ఆచరిస్తేనే శాంతి వస్తుంది. ధర్మాన్ని ఆచరించకపోతే శాంతి ఉంటుంది, మనకు రాదు, వ్యక్తిగత. యోగ శాస్త్రపరంగా చూసినప్పుడు ప్రకృతి యొక్క నిశ్వాసే మన ఉచ్ఛ్వాస, మన యొక్క ఉచ్ఛ్వాసే ప్రకృతి నిశ్వాస అంటారు. అంటే ప్రకృతిలో మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి ఈ వాయువు ద్వారానే అందరూ కనెక్ట్ అయి ఉంటారు. యోగ సాధనకి, శ్వాసకి, యోగ సాధనలో శ్వాస మనం తీసుకునే విధానం పైన ఎంతో గొప్పతనం ఉందంటారు. దాని వెనక ఉన్న అంతర్యమేమి? కరెక్ట్. అదే ఇప్పుడు ఉదాహరణకి మనం పుట్టినప్పటి నుంచి శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళేంత వరకు ముఖ్యంగా చేస్తున్నటువంటిది పని ఏంటి అంటే శ్వాసే. శ్వాసని ప్రారంభం చేస్తేనే పుట్టుక. శ్వాస శరీరం నుంచి వెళ్ళిపోతేనే మరణం. ఈ శ్వాస ఎప్పుడు మొదలవుతుందంటే తల్లి గర్భంలో నుంచి జాగ్రత్తగా విను, తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చి ఇక్కడ ముందు తలకాయ పడుతుంది. తలకాయ దగ్గర అక్కడ చర్మం మాత్రమే ఉంటుంది, చిన్నపిల్లలు ఎముక ఏముండదు. అది వచ్చి తల్లి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వస్తున్నాం. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని ద్వారా మనలోకి వచ్చేసిందో అప్పుడు ఎంబడే శ్వాస మొదలై ఏడుపు వస్తుంది. అది పుట్టుక అంటే నిర్వచనం జాగ్రత్తగా నువ్వు చెప్పు, అందరికని చెప్పు. తల్లి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి అడుగు పెట్టడమే పుట్టుక, జన్మ అంటే. అంతవరకు తల్లి యొక్క గర్భంలో ఉన్నంత వరకు తల్లి ప్రాణం మన ప్రాణం, మనకు శ్వాస, తల్లి శ్వాస మన శ్వాస. అంతేగాని మనం శ్వాస ఎత్తలేం. తల్లి శ్వాసే మనకి, తల్లి ఆహారమే మనకి, తల్లి యొక్క
మానసికమైన ఆలోచనలే మనకు ఉంటాయి. ఎప్పుడైతే ఈ తల్లి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి కింద భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వస్తున్నామో ఆ మ్యాగ్నెటిక్ శక్తి లోపలికి వచ్చి తట్టి దీన్ని జాగృతం చేస్తుంది, శ్వాసనిస్తుంది. ఎప్పుడైతే శ్వాస వచ్చిందో ఏడుస్తున్నాం. ఏడవకపోతే వేడి నీళ్ళు తీసుకొని మొహం మీద కొడుతుంది నర్సు, ఏడిపిస్తుంది. చివరికి కూడా అది ఏమవుతుందంటే ఈ శ్వాస వెళ్ళిపోతేనే మరణం. అంతే ఇది. కాబట్టి ఈ శ్వాసతో నువ్వు మంత్రాన్ని కలిపితే నీకు తెలియకుండానే జరుగుతుంటుంది. ఉదాహరణకి నువ్వు శ్వాసించాలని నువ్వు అనుకుంటున్నావా? అన్నం తింటున్నా శ్వాసిస్తున్నావు, అన్నం తింటున్నప్పటికీ ఆడుతున్నా శ్వాసిస్తున్నావు, నిద్రపోతున్నా శ్వాసిస్తున్న శ్వాస జరుగుతూనే ఉంది. మనమేమి పీల్చుకో వదిలిపెట్టు అని అంటల్లా, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాంతో బీజాక్షరాల్ని కలపాలి. ఓం శ్రీం, ఓం శ్రీం. నీకు ఎన్నిసార్లు కిందసారి కూడా చెప్పాను. ఓం అనేది గాలి పీలుస్తూ, శ్రీం అనేది వదిలిపెడుతూ చేస్తే ప్రకృతి పురుషులు, ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వల్ల ఈ శ్వాస ద్వారా వచ్చేటువంటి కుండలని ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ బ్రెయిన్లో కుడివైపున శివుడు, ఎడమ వైపున పార్వతి. హ్రైం దీని బీజాక్షరం, ఇది శ్రీం. హ్రైం శ్రీం కలిసి మిశ్రితమైతే ఈ మూలాధారం నుంచి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ జ్ఞాన చక్రము ఆనంద చక్రం అనే 8 చక్రాలు ఉన్నాయి, 6 కాదు 8. ఈ 8 చక్రాల ద్వారా వచ్చినటువంటిది ఈ అష్టదళ పద్మం వికసించుకుంటుంది. సహస్రదళ పద్మం లోపల ఉన్న అష్టదళ పద్మం వికసించుకుంటే దాంట్లో ఉన్నదే ఆనంద నిలయము. మామూలుగా యోగ సాధనలో చాలామంది చెప్తూ ఉంటారు కుండలిని అనేసి ఇట్లా ఉంటుంది. చాలా కొద్ది మంది మాత్రమే 3 గ్రంథుల గురించి చెప్తారు, 3 గ్రంథి భేదనం గురించి చెప్తాడు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనం జరుగుతుంది. ఈ గ్రంథి భేదనం చక్రాలు యాక్టివేట్ అయిన తర్వాత జరుగుతుందా, కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత జరుగుతుందా, వీటిల్లో అంతర్భాగమా, ఇది వేరు వేరా, లేకపోతే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనిషిలో వస్తున్నటువంటి ఆలోచనాపరంగా, భావపరంగా, యోగపరంగా ఎటువంటి మార్పులు వస్తాయి, వారి స్థితిగతులు ఏ విధంగా మారతాయి? నేను కిందసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా దీని గురించి నేను చెప్పాను. అవినాభావ సంబంధం దాంతో ఒకటే. నువ్వు అడిగేది ఎట్లా ఉందంటే, కొత్తగా పెళ్ళయింది, పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళారు. భావన ముందు వచ్చి ఆ తర్వాత భావన వచ్చిన తర్వాత కార్యక్రమాలను జరుగుతున్నాయా లేకపోతే ముందు జరుగుతుందా అని అడిగినట్టుంది. అన్నీ కలిసిపోయే ఉంటాయి కానీ వేరేగా కాదు. కానీ మొట్టమొదట హృదయంలో డ్రిల్ చేసుకోవాలి మనం. వీ హ్యావ్ టు డ్రిల్ ఇన్ టు ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అంటిల్ వీ టచెస్ ద స్పిరిచువాలిటీ దేర్, డివినిటీ దేర్. ఇది ముందు. ఇక్కడ విష్ణుగ్రంథి ఉంది, హృదయంలో విష్ణుగ్రంథి, బ్రెయిన్లో బ్రహ్మగ్రంథి, వెన్నుపూసలో రుద్రగ్రంథి ఉంది. ఈ విష్ణుగ్రంథి అంటే విష్ణుగ్రంథిలోనే ఉన్నటువంటిదే ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ బిల్, లక్ష్మి. బ్రెయిన్లో ఉన్నటువంటిదే పవర్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానశక్తి, సరస్వతి. వెన్నుపూసలో ఉన్నటువంటిది పవర్ ఆఫ్ యాక్షన్, క్రియాశక్తి, దుర్గా, పార్వతి. అవి ఎక్కడో లేవు. వైకుంఠం కానీ, కైలాసం కానీ, బ్రహ్మలోకం కానీ మన శరీరంలోనే ఉన్నాయి. ఈ హృదయంలో ఉన్నటువంటి హృద్గ్రంథి ఛేదనానికి 12 సంవత్సరాలు పడుతుంది. 12. ఈ బ్రహ్మగ్రంథి ఛేదనానికి 6 సంవత్సరాలు, దాంట్లో సగం 12 18. దీంట్లో రుద్రగ్రంథి ఛేదనానికి 3, దాంట్లో సగం, మొత్తం 21 డివైన్ నెంబర్ అంటున్నాం. 12 సంవత్సరాలు హృద్గ్రంథి ఛేదనానికి, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మగ్రంథి ఛేదనానికి దాంట్లో సగం 6 సంవత్సరాలు, రుద్రగ్రంథి ఛేదనానికి దాంట్లో సగం 3 సంవత్సరాలు, మొత్తం 21 సంవత్సరాలు. మొట్టమొదటిగా ఇక్కడ డ్రిల్ చేసుకుంటామంటే, డ్రిల్ అంటే ఏంటంటే అది ఇంతగా నువ్వు చెప్పేవి శ్వాస పీల్చడం, శ్వాస వదిలిపెట్టడం, రెండింటికి సంబంధం ఉంది. ఇది ముందా, అది ముందా, అది ముందా, ఇది ముందా, మనకు తెలియకుండానే కుండలిని మూలాధారం దగ్గర నుంచి పైదా కదులుతున్నది, పైనుంచి కిందకు వస్తున్నది, సక్రమంగా లేదు. అసక్రమంగా లేని గమనాన్ని సక్రమం చేసి అక్రమ పద్ధతి నుంచి సక్రమ పద్ధతికి మార్చి ఒక సైంటిఫిక్ పద్ధతి ప్రకారంగా
న్యాచురల్ సైంటిఫిక్ వేలో తీసుకెళ్తే ఇది ఇక్కడ ఈ 12 సంవత్సరాల కదలిక వచ్చినప్పుడు మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానం నుంచి ఈ మణిపూరం నుంచి అనాహతం నుంచి శుద్ధి, ఇలాగా ఈ 5 పంచభూతాలకి కేంద్రాలు. మొట్టమొదటిది భూమి భూతత్వము, తర్వాత జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. ఈ 5 మీద మనకి పవర్ వచ్చినప్పుడు గ్రిల్ వస్తుంది, మన కండిషన్లోకి వచ్చేస్తాయి, మనం క్యాప్చర్ చేస్తాం. అప్పుడు ఇది ఆజ్ఞాచక్రం. షిరిడి సాయినాథుడు పో అంటే పోయింది, వాన ఆగిపోయింది. నువ్వు కూడా వస్తుంది. నువ్వు కూడా కనుక చక్కగా కనుక చేస్తే నువ్వు కూడా సజ్జన అవుతావు. మొట్టమొదటి నేను ఇట్లా తయారు చేస్తే, లేకపోతే ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. ఎవరైనా కావచ్చుది. వాళ్ళే ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ జ్ఞాన పరిధి, వాళ్ళకున్న ఆ గురువు సంపర్కము, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్నీ కలిసి రావాలి. ఇది కూడా అంతే. కాబట్టి ఏది ముందు ఏది వెనక అని కాదు, అన్నీ కలిసే ఉంటాయి. ఇది 12 సంవత్సరాలు ఇదైతే డ్రిల్ చేసుకుంటూ పోతే టచ్ అయితే మనం పట్టి లాగక్కర్లా. నీళ్లు రావాలనుకో, డ్రిల్ చేస్తున్నాం అనుకో, వాటర్ సర్ఫేస్ వరకు పంపులు నింపుతాం, గొట్టాలు పంపిస్తాం. ఆ తర్వాత మనం లాగమే, దానంతరతే ఫౌంటైన్ లాగా పైకి వస్తుంది. అలాగే ఇక్కడి నుంచి అత్యద్భుతమైనటువంటి, అది చెబితే అర్థమైంది కాదు, అనుభవించి తీరాల్సిందే. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నీ భార్యతో నువ్వు సమాగమం చెందినప్పుడు నీకు వచ్చిన ఆనందం ఎట్లాంటిదంటే, నువ్వు పెళ్లి చేసుకుని చూడవయా అని చెప్పాలి, కానీ అది ఇదని వర్ణించలేము కదా. కొడుకు పుట్టినప్పుడు పుత్ర ఉత్సాహం చక్కగా ఎట్లా వస్తుందంటే, నీకు కూడా కొడుకు పుట్టినప్పుడు వస్తుంది, కానీ ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పలేం కదా. లడ్డు ఎట్లా ఉంది అని అంటే ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పను. లడ్డు ముక్క తీసి నోట్లో పడేస్తే ఇట్లా ఉందంటే సరిపోతుంది. ఇది కూడా అంతే. ఇక్కడి నుంచి పైకి తంతుంది ఫౌంటైన్ లాగా వచ్చి దీన్ని తాకుతుంది, దీన్ని తాకి ఇక్కడ తిప్పుతుంది, ఇది స్ప్లిట్ అవుతుంది. దీంట్లో సగం 6 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు అత్యద్భుతమైనటువంటి ఈ సెల్స్ అన్నీ 90% సెల్స్ నిద్రపోతున్నాయి మన బ్రెయిన్లో. మొత్తం కూడా స్టిమ్యులేట్ అయ్యి యాక్టివేట్ అయ్యి అద్భుతమైనటువంటి జ్ఞానం. కరుణశ్రీ పద్యాల కంటే కూడా మించిన పద్యాలు నువ్వు రాయగలవు. చక్కగా నరేంద్ర మోడీ వచ్చి ఇంత క్లిష్టమైన పరిస్థితి రాజకీయం ఎట్లా ఏమిటిందండి ఇది ఇట్లా అని చెప్పి ఒకటి చెప్తే వావ్ అని చెప్పేసి పోయి చైనా వాళ్ళు వెనక్కి బయట చేస్తాడు. రాజకీయంగా చేయొచ్చు అనమాట. రాజకీయం చాలా మంచిది, రాజకీయం కావాలనే నేను కోరుకుంటాను. రాజకీయం మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. రాజకీయం మేలు చేయాలి, కీడు చేయకూడదు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ 3 ఉన్నాయి. యజ్ఞోపేతం మన శరీరంలోనే ఉంది. ఇడా పింగళ సుషుమ్న. దాని ద్వారా ఇడా పింగళ ద్వారా పైకి కిందకి ఇట్లా లాగితే ఈ మధ్యలో ఉన్నది కదులుతూ వస్తుంది, కుండలిని శక్తి. అద్భుతమైనటువంటిది. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. శాంతిగా ఉంటేనే కానీ వచ్చి అశాంతిగా ఉన్న మనసు కనుక జికా అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదు. గురువు యొక్క అనుగ్రహం లేనిది, గురువు యొక్క గైడెన్స్ లేనిది మా అంతటి మా పుస్తకం చూసి చేస్తున్నామంటే జాగ్రత్త, డిప్రెషన్లోకి వెళ్తే చాలా కష్టం. మళ్ళీ దాన్ని తొలగించగల గురువు చేతిలో పడితేనే ఆ స్పర్శ వలనే నువ్వు ఇందాక అడిగావు, గురువు చూపు ద్వారా శక్తి ప్రసరిస్తాడు, స్పర్శ ద్వారా చేస్తాడు, సంకల్పం ద్వారా చేస్తాడు, మాట ద్వారా చేస్తాడు, బాధించి చేస్తాడు, కష్టపెట్టి చేస్తాడు, తిట్టి చేస్తాడు, అన్నీ చేస్తాడు అనమాట. గురువు చేసేటువంటి ప్రతి ఒక్కటి మనకి శక్తివంతం చేయడానికి. చూడు ఎంత అద్భుతమైన, కిందటిసారి కూడా అద్భుతమైన ప్రశ్నలు నువ్వు వేస్తున్నటువంటిది అంత ఇంత కాదు. నీలో అత్యద్భుతమైన జ్ఞానం ఉంది. అన్నిటికంటే మించి తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని సమాజానికి, మేధావులకు అందించి వాళ్ళని చైతన్యవంతం చేయాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల్ని ముందు ధర్మవర్తనలు చేసి ఈ భారతదేశంలో ఉన్న జనాభాని పాడు చేయకుండా బాగు చేసేట్టు చేయాలనే తపన ఉన్నది నీలో ఉంది. అది సబలీకృతం కావాలి. ఇక్కడే కాదు, ప్రపంచ మేధావులకి మన గొప్పతనం తెలియాలంటే ఇంగ్లీష్లోకి వెళ్ళాలి. వాళ్ళకి భాష రాదు కదా, అందుకని ఇంగ్లీష్లోకి వెళ్ళటం చాలా మంచిది. ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ వస్తే ఇంటర్నేషనల్గా మన యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చక్కగా ఇచ్చేస్తారు. నీ విషయంలో నువ్వు చక్కగా విజయవంతం అవుతావు. అయితే గురుగారు, మనకి చాలామంది పనులు చేసేటప్పుడు నాకు ఆ కర్మ వస్తుంది, ఈ కర్మ వస్తుంది అంటారు. కానీ కొంతమంది కర్మ అంటే నువ్వు చక్కగా చెప్పు, వివరించి చెప్పు. మనం ఏదైనా పని చేస్తే ఆ పనికి మంచో చెడో వస్తుంది.
అది కర్మ ఫలితంగా వస్తుంది. ఆ కర్మ ఫలితంగా వచ్చినప్పుడు మనకి అది మంచి చేయొచ్చు, పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, జీవితంలో జరుగుతుందంట. అలాగే గురువులు కర్మ చేసేటప్పుడు వాళ్ళ కర్మగా ఉండదు, అది అకర్మ స్థితిలో ఉంటుంది, అది కర్మయోగంగా విరాజిల్లుతుంది అంటారు. మనం చేసే ప్రతి పని కర్మయోగంగా కావాలంటే ఎలా? అది కర్మగానే మిగిలిపోయి పాపపుణ్యాల్లోకి పడిపోవాలంటే ఎలా? ఈ కర్మను దాటి జీవించడం ఎలా? జీవన విధానమే యోగంగా మార్చుకోవడం ఎలా? నువ్వు అడుగుతున్న ప్రశ్నలు ఒక్కొక్కటి చిన్న చిన్న ప్రశ్నలు కాదు, చాలా ఎంతో ఆలోచన చేసి యోచన చేసి అంత యోగశాస్త్రాన్ని గురించి తప్పించినటువంటి వ్యక్తి అడిగే ప్రశ్నలాగా ఉంది. అర్జునుడు కూడా కృష్ణుని అట్లా అడగలేదేమో. నువ్వు చెప్పావు ఒక ఉదాహరణ. ఒక వ్యక్తిని మామూలుగా చంపాడు, ఒక మిలిటరీ ఆఫీసరే. హైదరాబాద్ వచ్చాడు వాళ్ళ ఇంటికి, ఏదో పక్కన వాళ్ళతో ఇంకో వాళ్ళతో పోట్లాడ వచ్చింది. దాని దగ్గర ఉన్న గన్ తీసుకున్నాడు, చంపేశాడు. ఏం చేస్తారు? మిలిటరీ ఆఫీసర్ అయినా అరెస్ట్ చేస్తారు, చేసి శిక్ష చేస్తారు కోర్టులో పెట్టి. ఇతనే చైనాతోటో లేకపోతే ఇంకొకళ్ళతోటో యుద్ధం వచ్చింది మనకి, మన దేశానికి ఇంకో దేశానికి. అప్పుడు వందల మందిని చంపేస్తున్నాడు, అవార్డు ఇస్తున్నాడుగా సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ గారు చేసి ప్రైజులు కూడా ఇస్తున్నాడు, అవార్డులు ఇస్తున్నాడు. ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. మనము భగవంతుని యొక్క ధర్మమైనటువంటి దానికి లోబడి చేసేటువంటిది, అది ప్రపంచానికి సమాజానికి మేలు చేస్తే నువ్వు చేసేది తప్పైనా కూడా కరెక్టే. ఉదాహరణకి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని పొడిచాడు, అంతకుడు డబ్బుల కోసం అని దేనికోసం, బాగా ఇదంతా అయింది, 2-3 కత్తిపోట్లు పడ్డాయి అంతే. ఎంబడే తీసుకొచ్చారు, ఎస్పీ గారు వచ్చాడు, వాడిని అరెస్ట్ చేశాడు. డాక్టర్ దగ్గర తీసుకొచ్చాడు. సర్జన్ ఏం చేశాడంటే ఎంబడేలో లోపలికి వెళ్ళి పడుకోబెట్టి కోస్తున్నాడు. వాళ్ళ మనవడు ఉండి, ఎస్పీ గారు ఇందాక మా తాతని పొడిచినటువంటి ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన చూడండి, ఆయన ఎవరు, ఎన్ని పొడుస్తున్నాడు, మొత్తం ఇచ్చేస్తున్నాడు, అరెస్ట్ చేయండి అంటే ఎస్పీ గారు నవ్వుతాడు కానీ చేస్తాడా? ఇతను చేస్తుంది హింసే, ఎవరు? అంతకుడు. సర్జరీ చేసేది హింసే శరీరానికి, కానీ ఆ హింస కీడు చేస్తున్నది, ఈ హింస మేలు చేస్తున్నది. ఒక వ్యక్తికి మేలు చేయడానికి, ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఒక వ్యక్తికి ఏదైనా ఒకానొక సమస్యని పరిష్కారం చేయడానికి చేసే హింస కూడా అహింసే. ఇది ఎవరు నీకు నిర్వచనం చెప్పుండరు. కేవలం అహింస అంటే ఏంటంటే ఎవరేం చేసినా కూడా ఏమీ జోక్యం చేసుకోకుండా చేతులు కొట్టుకొని ఉండటమే అహింస అని అనుకుంటారు. నేను అట్లా చెప్పటల్లా. హింసని ఆపటానికి చేసే హింస కూడా అహింసే. అదే కృష్ణుడు చేసేది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా అర్జునుడు చేస్తే అంతా అర్జునుడికి అర్థమైందో లేదో కానీ ఇంకా చెబితే ఏం చెబుతాడో అని చెప్పి తరగాయకుండా ఉంటాడు. అర్థమైందా అంటే అర్థమైందని. మనం జాగ్రత్తగా భగవంతుని యొక్క గురువు యొక్క పద్ధతిలో మనం మిక్స్ అయిపోతే, ఆయన దీని ప్రకారంగా చేస్తే కర్మ చెడ్డ ఫలితం రాదు, అన్నీ మంచి ఫలితమే వస్తుంది. మనకు కష్టం రావచ్చు, వస్తుంది. మొట్టమొదటి అసలు ధార్మికమైన పద్ధతిలో, యోగ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినటువంటి నిష్కల్మషంగా చక్కగా స్పష్టంగా అడుగుపెట్టినటువంటి వాళ్ళకి వచ్చేవి ఏంటి అంటే కష్టాలే, సమస్యలు వస్తాయి. పక్కన వాళ్ళంతా సృష్టించేది, మన చుట్టాలే సృష్టించేది, ఫ్రెండ్స్ సృష్టించేది, ఇతరత్రా వచ్చేవి ఇవన్నీ గురువు సృష్టే. వీటన్నిటికి నిలబడతాడా లేదా ఆలోచించకూడదు. దాని మీద ఒకే ఉదాహరణ, వాల్మీకి అంతకుముందు దోచుకుంటూ ఉండేవాడు, చెప్పక్కర్లేదు, కథ అందరికీ తెలిసిందే. సప్తఋషులు వస్తుంటే వాళ్ళని కూడా ఆపాడు. ఏమన్నాడు? మా దగ్గర ఏమున్నాయా, మా దగ్గర ఏం లేవు, మీ మొహాలు చాలా ఆనందంగా సంతృప్తిగా ఉన్నాయి, మీరు ఎక్కడో స్విచ్ బ్యాంకులోనో ఎక్కడో దాచిపెట్టి ఉంటారు, తీసుకొచ్చి ఇవ్వండి, నాకు చెప్పండి, ఆ నంబర్ చెప్పండి, నేను చూసుకుంటాను. ఏమి లేవయా మా దగ్గర. మీ దగ్గర ఉన్నదే నాకు కావాలని, మా దగ్గర ఉన్నదే ఇవ్వమంటావా? అట్లాగండి. వాళ్ళు చేతులు ఎత్తి ఆశీస్సులు ఇచ్చారు. ఆ చేయి నుంచి కిరణం వచ్చి 7 కిరణాలు కలిసినాయి. 7 జన్మల పాపం కరిగిపోయింది. ఎంబడే ఆయనకి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే అర్హత వచ్చింది, మంత్రం స్వీకరణ చేసే స్థితి వచ్చింది. ఎంబడే గురువు పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ ఈయన గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? నారదుల వారు.
గమ్మత్తు ఏంటంటే ఆయన 24 గంటలు నారాయణ 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 అనేది, కానీ ఈయనకి చెప్పింది ఏంటి? రామమంత్రం. రామ అంటే అనలేకపోయినాడు, అందుకని మరా అన్నాడు అని చెప్తారు. అదేం కాదు, రామ్ రామ్. అది మనకి ఎందుకు చెప్పారంటే అట్లా, నాయనా ఒక మంత్రాన్ని నువ్వు అటుది ఇటుది చేసినా నీకేమీ దోషం రాదు. అమెరికాలో నన్ను అడిగారు, ఒక మంత్రాన్ని మనం తప్పుగా చేస్తే చెడ్డ ఫలితం వస్తుందని చెబుతున్నారు స్వామీజీలంతా కూడా చాలామంది. మొన్న కూడా టెంపుల్లో స్పీచ్ ఇస్తూ ఒక స్వామీజీ చెప్పాడు, మాకేమన్నా పాపం వస్తుందని. ఏమి లేదా, అయితే గీతే నువ్వు కూడా వాల్మీకి అవుతామని చెప్పారు. రామా అన్నది అనలేక మరా అని తలకిందులు చేస్తేనే ఆయనకు ఫలితమైనాడు కదా. కాబట్టి అమ్మని అమ్మ అని పిలవకపోయినా మమ్మీ అని పిలిచినా మా అని పిలిచినా పలుకుతుంది, కానీ నువ్వు అట్లా ఎందుకు పిలికావు, తెలుగులోనే పాడుతున్నాడు అని అందు. తల్లి యొక్క స్వభావం అది. అట్లాగే మంత్రం దాని మీద అప్పుడు ఎంభయమైంది, మహాత్ముడైనాడు. అది దాంట్లో రహస్యం. ఇప్పుడు దత్త జయంతి వస్తుంది కాబట్టి దత్తాత్రేయుల వారిని శ్రీ విద్యలో ప్రథమ గురువుగా చూస్తారు. అసలు శ్రీ విద్య దత్త ఉపాసన వేరు కాదు, వేరు కానే కాదు, రెండు ఒకటే. నా ప్రశ్న ఇంకా ఉంది. దత్తాత్రేయుల వారిని శ్రీ విద్యా స్వరూపునిగా చూస్తారు, ఇంకొక పక్క అవధూత స్వరూపునిగా చూస్తారు. ఒక పక్క ఎక్కడెక్కడో బజారులో ఉన్నటువంటి వాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళని కూడా అవధూతలు అంటున్నారు. ఏది అంటే వీళ్ళకి నిజంగా అవధూత అంటే మతిస్థిమితం లేని స్థితిలో ఉన్నవారికి అవధూతకి వ్యత్యాసం ఏంటి? అలాగే దత్తాత్రేయుని వాడిని ఇన్ని కోణాల్లో చూడటం ఏంటి? ఎందుకు మామూలుగా ఒక గురువు అంటే అమ్మవారిని అంటే శాక్తేయ పరంపరలో అమ్మ స్వరూపంగానే చూస్తారు, అయ్యవారిని అంటే అయ్యవారిగా స్వరూపంగానే చూస్తారు. కానీ దత్తాత్రేయుల వారిని శ్రీ విద్యా స్వరూపునిగా చూస్తారు, అవధూత సాంప్రదాయంలో చూస్తారు, గురు పరంపర సాంప్రదాయంలో చూస్తారు. ఇన్ని సాంప్రదాయాల్లో ఆయనే మూలపురుషుడిగా చూడడానికి కారణం ఏంటి? అవధూతకి మతిస్థిమితం లేని వాడికి వ్యత్యాసం ఏంటి? అసలు దానికి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు ఒకళ్ళు దత్తాత్రేయుని అంతా దత్తాత్రేయులు అంటున్నారు, ఎట్లా ఒప్పు ఉండేది? దట్ ఇస్ కాంట్రవర్షియల్. అది మామూలుగా అయితే నేను చెప్పను సమాధానం వీటికి. నేను వాటి గురించి మీరు ఆలోచన చేసుకొని మీరు అనుసరించండి నేను చెప్తా. కానీ నువ్వు అడిగావు కాబట్టి నువ్వు నీలో ఉన్నటువంటి మీ శ్రీమతి ప్రేరణతోటి మీ ఇద్దరు మీ ట్రూప్ అంతా కూడా సత్యాన్ని సమాజానికి తెలియజేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సత్సంకల్పంతో అడుగుతున్నావు కాబట్టి చెప్తా. ఒక ఎఫిషియెంట్ సర్జన్ ఉన్నాడు, మన వాళ్ళకి హార్ట్ పెట్టించాలి. గోపాలకృష్ణ గోఖలే ఉన్నాడు, లేదా డాక్టర్ వేణుగోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుందాం, గోపాలకృష్ణ గోఖలే యశోద హాస్పిటల్ కూడా పనిచేశాడు. అప్పుడు హార్ట్ పెడుతుంటే మన చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బెంగళూరులో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇస్తానంటే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్కి, అక్కడి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడి నుంచి యశోద హాస్పిటల్ అంతా ఆపేసేసి పోలీసు చేసి ట్రాఫిక్ కూడా లేకుండా చేసి తీసుకొచ్చారు. ఆయన చేయగలడు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఆ విధంగా నేను చక్కగా డ్రెస్ చేసుకున్నాడు, సర్జన్లాగా ఉన్నాడు, ఎన్నో ఆడంబరాలు చేశాడు. మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళ చేత చక్కగా పబ్లిసిటీ ఇప్పించుకొని పెద్ద అఫిషియెంట్ సర్జన్ అయిన హార్ట్లు కాదు, ఒక హార్ట్లు 4 హార్ట్లు కూడా పెట్టగలడు అని చెప్పేసి చేయించాడు. ఇంత చేసేస్తే దీన్ని నమ్మమంటారా అని అడిగినట్టుగా ఉంది ప్రశ్న. నీకు అవ్వని దేనికి? వాళ్ళెవరో దత్త సాంప్రదాయం అంటున్నారు, లేకపోతే సర్జన్లు అనుకుంటున్నారు, వాళ్ళకెందుకు? నేనుండి నీకెందుకు, నువ్వు గోపాలకృష్ణ గోఖలే దగ్గరికి అని నేను చెప్పాను అనుకో, నేనే గురువుని చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు? డైరెక్ట్గా వాళ్ళ గురించి ఆలోచించావు కదా. ఇట్లా సమాజానికి అంతా నాశనం చేస్తున్నారనేది కాదు. ముందు ఇది కావాలి మనకి, మనం శక్తివంతం కావాలి, మన పిల్లవాడికి ఆరోగ్యం రావాలి, మన వ్యక్తికి ఆ హార్ట్ పెట్టి చక్కగా బతికించాలి. చేస్తాడు. ఇది కూడా అంతే. ఒకటి మనం పెట్టుకున్నప్పుడు ఒక కాలేజీలో చేసాం. ఇంకో చిన్న ఉదాహరణ నీకు అర్థం కావడానికి, నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు, ఒక కాలేజీలో చేరావు,
కాలేజీలో చేరిన తర్వాత ఇతర కాలేజీల గురించి ఆలోచిస్తుంటావా? మీ దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్ దగ్గర నుంచి నేర్చుకుంటూ, అక్కడ ఉన్న లైబ్రరీ పోయి నేర్చుకొని, అక్కడ ఉన్నటువంటి ఆ లెక్చరర్స్ వాళ్ళ యొక్క ల్యాబొరేటరీలకు పోయి చూసుకొని చేస్తుంటావా? ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ యూనివర్సిటీలో ఏముందో అవితో ఆలోచిస్తావా? ఇది అయిన తర్వాత, ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత కావాలంటే నువ్వు అమెరికా వెళ్తావు, రష్యా వెళ్తావు, చైనా వెళ్తావు, లేకపోతే గ్రేట్ బ్రిటన్ వెళ్తావు, ఇంకా నేర్చుకుంటావు. ఇది కూడా అంతే. ఒక్కటే గురువు. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. గురువే సత్యం, గురువే నిత్యం, గురువే విశ్వం తెలియుమురా. విశ్వం తెలియుమురా. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. గురువే దైవం తెలియుమురా. కన్న తల్లిలా నిన్ను లాలించు, నా తల్లిలా నిన్ను లాలించు, కన్న తండ్రిలా నిన్ను కోపించు, నా తల్లి నిన్ను కోపించు, కన్న తల్లిలా నిన్ను లాలించు, తల్లిలా నిన్ను లాలించు, కన్న తండ్రిలా నిన్ను కోపించు, ఉన్న తండ్రిలా నిన్ను కోపించు. గురువే తానై బోధలు చేయు, గురువే తానే బోధలు చేయు, గురువే తానై బోధలు చేయు, గురువే తానై బోధలు చేయు, దైవముగా నిన్ను మార్చేవేయు. దైవముగా నిన్ను మార్చే చేయు. గురువే తల్లి, గురువే తండ్రి, తల్లి గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. గురువే దైవం తెలియుమురా. వేయి తల్లుల ప్రేమ చూపును, వేయి తల్లుల ప్రేమ చూపును, కోటి తండ్రుల కఠినత చూపును. కోటి తండ్రుల కఠినత చూపును, వేయి తల్లుల ప్రేమ చూపును, వేయి తల్లుల ప్రేమ చూపును, కోటి తండ్రుల కఠినత చూపును. కోటి తండ్రుల కఠినత చూపును, చేయిని పట్టి మార్గము చూపి, చేయిని పట్టి మార్గము చూపి, చేయిని పట్టి మార్గము చూపి, చేయిని పట్టి మార్గము చూపి, గమ్యము చేర్చి గంతులు వేయును. గమ్యము చేర్చి గంతులు వేయును. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. గురువే దైవం తెలియునురా. గురువే ఆత్మ, గురు పరమాత్మ, గురువే ఆత్మ, గురు పరమాత్మ, గురువే ఆత్మ, గురు పరమాత్మ, గురువే ఆత్మ, గురు పరమాత్మ, గురువే విశ్వం తెలియుమురా. గురువే విశ్వం తెలియునురా. గురువే విశ్వం తెలియుమురా. గురువే విశ్వం తెలియునురా. గురువే విశ్వం తెలియుమురా. గురువే విశ్వం తెలియు. అనంతమైనటువంటి విశ్వమే దత్తస్వరూపము, గురుస్వరూపము, విశ్వగురుస్వరూపము. అది భౌతికమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని తనలో నింపుకున్నటువంటి భౌతికమైనటువంటి ఒక ఆకారం మనకు భౌతిక గురువు. భౌతిక గురువు యొక్క అవసరం ఉంది. ఎప్పుడు మనం ఆ స్థాయికి వచ్చిన తర్వాతకి ఈయన్ని ఆరాధించడమే, కృతజ్ఞత కలిగి ఉండటమే కానీ థ్యాంక్స్ గివింగ్ డే ఒక్కరోజే థ్యాంక్స్ చెప్పడం కాదు. ప్రతి క్షణం మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అట్లాగా అది ముఖ్యం, విశ్వం ముఖ్యం. కాబట్టి గురువు
ఎవరైతే ఉన్నారో మంత్రోపదేశం ఎవరైతే ఉన్నారో ఈ శరీరాన్ని కూడా నువ్వు అడిగావు కదా, ఈ శరీరాన్ని కూడా మంత్రోపదేశం అయిన తర్వాత దీని గురించి విమర్శించే వాళ్ళ గురించి, ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచించలా, దేన్ని గురించి ఆలోచించలా, దాని మీదనే మనస్సు ఫోకస్ చేసి మనసును అటు ఇటు పంపించలా. ఆలోచించాం భౌతికమైన విషయాలు, వాటికి ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే వాటి గురించి ఆలోచిస్తేనే తీరుతాయి. అవన్నీ ముఖ్యం కాదు, ఇది ముఖ్యం, ఇది పునాది. ఇది ఉండి దీనివల్ల శక్తివంతం అయితేనే నేను శక్తిని పంచగలను. తత్స్వరూపంగా మారాలి. దాంతో కనెక్షన్ పెట్టుకుంటే అదే అయిపోయినాను కదా నేను, ఇంకా కలవాల్సిన పనే ఉంది. రంగనాథ్ మిశ్రా పక్కన కూర్చొని ఉన్నాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వేదిక మీద గుంటూరులో బర్త్డే నాడు. ఇటు ఇతరమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు ఉన్నారు, ఎస్పీ ఉన్నాడు, డీజీపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు చెప్పాను. బ్రేముడు ప్రశేషమైనాడు, ప్రశేషమైన అడిగాడు, విశ్వంజని నేను సంతోషించాను నీ యొక్క తపస్సుకి, నీ యొక్క మార్గానికి, దా కలిసిపో అన్నాడు. నేనేమంటాను అని ఎంబడి రంగనాథ్ మిశ్రా ఉండి యూ మెర్జ్ అండ్ మిక్స్ అన్నాడు. వీళ్ళు కూడా అట్లాగే అన్నారు, అందరూ అట్లాగే. నో నో, నేను నీతో కలవను. అదేమిటయ్యా, ఎంతమందో మునీశ్వరులు భక్తులు ఎంత నాలో కలవాలని తపస్సు చేస్తుంటే నువ్వు పిచ్చోళ్ళగా ఉన్నావు, ఇంత చూస్తున్నా నాతో కలవనంటావేంటని. వద్దాయి, ఐ డోంట్ వాంట్ టు మిక్స్ అండ్ మెర్జ్ విత్ యూ. ఒకటి ఉంది, నీకు నాకు కనెక్షన్ కావాలి. కనెక్షన్, నీ కార్యాన్ని నువ్వు రాకుండానే నేను చేయాలి. అర్థమైందా? నీ కార్యాన్ని నువ్వు మళ్ళీ మానవ రూపంలోకి రాకుండా దీన్ని ఒక ఉపాధిగా చేసుకొని కనెక్షన్ పెట్టి దీంట్లోనే నువ్వుండి కార్యక్రమం నడిపించు. అదే మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాను, ఇది ఒప్పుకుంటున్నాను, కనెక్షన్ పెడతాను, చేస్తాను. రా కలు, ఆగాగండి, ఇంకా కలవాల్సిన పని ఏంటి? ఎప్పుడైతే మీ కనెక్షన్ పెట్టుకొని నాలోకి నువ్వు వచ్చావో, నేనే నువ్వు అయిపోయినప్పుడు నీలో ఇంక కలవడం ఏంటి? నన్ను పరీక్ష పెడుతున్నావా లేకపోతే ఏంటని. అప్పుడు ఆయన నవ్వి, యథార్థము, యు ఆర్ రైట్. అప్పుడు అందరూ కూడా తప్పులు కొట్టారు. ఆలోచన వాళ్ళు రాలేదుగా అంత స్థితిలో ఉండి కూడా. అది యోగం. మనం కలవటం కానీ కావాల్సింది, కనెక్షన్ కావాల్సింది, కానీ కలిసిపోవటం కాదు. మనం లేకుండా పోయి కలిసిపోవటం కాదు. మనకు ఆకారంగా ఉండాలి. ఆకారం ఎందుకు వచ్చిందో, ఎందుకు తీసుకొచ్చాడో నేను చెప్పాను. మన అవతార పరంపర ఎంత చెప్పాను. శ్రీ దత్తాత్రేయాయ నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్రే నమః, కృష్ణానంద సరస్వత్రే నమః, నారాయణానంద తీర్థ గురవే నమః, వాసుదేవానంద తీర్థ గురవే నమః, బ్రహ్మానంద గురవే నమః, సమర్థ రామదాస గురవే నమః, కళ్యాణానంద గురవే నమః, శ్రీధర గురవే నమః, శ్రీ దత్తాత్రేయ బ్రహ్మచారిణే నమః, విశ్వగురవే నమః, విశ్వస్త్రీ మహాదివ్య శిక్షే నమో నమః. అది మన గురు పరంపర. ఈ శరీరంలో ఉన్న శక్తి యొక్క ఆ దత్తాత్రేయుని దగ్గర నుంచి దత్తాత్రేయ వాడికర్ విశ్వగురు దాకా, విశ్వస్త్రీ మహాలక్ష్మీ స్వరూపం దాకా ఉన్నటువంటి ఆ గురు పరంపర యొక్క స్థితికి కృతజ్ఞతలు చెప్పుకొని నేను నమస్కారం చేయింది ఏమీ చేయను. కానీ అది చెప్పుకోవాల్సిన పని లేదుగా. నువ్వు కాబట్టి చెప్పాను, లేకపోతే నేను చెప్పను. ఈ అవతార పరంపర మామూలుగా ఎప్పుడు చెప్పను. అయితే సాధన చేసేటప్పుడు కొన్ని సమయాలు ఉంటాయి, త్రిసంధ్యలు ఉంటాయి, అలాగే 6 సమయాలు ఉంటాయి రోజులో. ఆ 6 సమయాల్లో స్మరణ చేసినా కానీ ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు. ఆ 6 సమయాలు ఏంటి, త్రిసంధ్యలు ఏంటి, ఆ సమయంలో ఎలా స్మరణ చేయాలి, సామాన్యుడు ఎలా తరించాలి? షట్కాలముల యందు సంధ్యావందనం చేయమని సనాధర్మం చెబుతుంది. ముస్లిం పద్ధతి ప్రకారం కూడా షట్కాలంలో యందు నమాజ్ చేయమని. నమాజ్ అంటే ఏమీ లేదు, ప్రకృతికి నమస్కారం. ఇది కూడా అంతే. సంధ్యావందనం అంటే ఏంటి? ప్రకృతికి, ఈ అనంతమైనటువంటి విశ్వానికి నమస్కారం చేస్తున్నాం. ఈ కాలంలో మార్పుల్ని బట్టి, ఒక రోజులో వచ్చే మార్పుల్ని బట్టి ఆ మార్పులు తీసుకొచ్చేటువంటిది మొత్తం 24 గంటలు. అంతేనా? 24 గంటలు. 24 గంటలు. 4 గంటల చొప్పున విభజిస్తే ఎన్నిసార్లు వస్తుంది? 6 సార్లు. 6. అది షట్కాలం. ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 6 గంటలు. ఇది త్రిసంధ్యలు. త్రిసంధ్యలు అయినాయి. అర్ధరాత్రి ఉంది 12 గంటలప్పుడు. మళ్ళీ 3 గంటలు ఉంది. అసలు మామూలుగా అయితే 10, 3, 6 తర్వాత 10 కావాలి కదా.
10 తర్వాత ఎంత 3, 3 తర్వాత మళ్ళీ 8, 7. 6 నాళ్ళు 24 చొప్పున 4 4 ఉపయోగించుకుంటే దాన్ని ఏం చేశారంటే మన వాళ్ళు అడ్జస్ట్ చేశారు. అడ్జస్ట్ చేసి ఏం చెప్పారంటే షట్కాలాలు అక్కర్లేదు, పంచకాలాలు చేయమని. 6, 12, 6, 12 ఎంతైంది అప్పుడు 4. తెల్లవారుతో 3 గంటలప్పుడు ప్రత్యేకంగా చేయమన్నారు. మిగతా అప్పుడు మామూలుగా 6 కానీ సంధ్యాకాలం సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ముందు స్టేజెస్ వస్తుంటుంది. అప్పుడు మనకే యథార్థంకి చక్కగా ప్రశాంతంగా కనుక 8 గంటలకు 9 గంటలకు పడుకుంటే తెల్లవారుజాము 4 గంటలకే మనకు వస్తుంది. మీరంతా అట్లా యోగులైన వాళ్ళు 12 గంటల దగ్గర నుంచి 3 గంటల దాకా కాలం వాళ్ళ కాలం. అదే మీకు చెప్తారు, మనం నిద్రపోతున్నప్పుడు మేలుకొని ఉండేవాడు, మనం మేలుకున్నప్పుడు నిద్రపోతూ ఉండేవాడు ఎవరే అంటే యోగి అన్నారు. అసలు ఇంకా నేను చెప్పాలంటే ఎప్పుడైతే మనం కనెక్షన్ పెట్టుకున్నామో ఇవన్నీ పాటించాల్సిన పని లేదు. నువ్వు ఆఖరి రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు కూడా మంత్రాన్ని ఉచ్చారణ చేయొచ్చు. శ్వాస పిలుస్తున్నావు లేదా పిలుస్తుంది. అంటే రెస్ట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు చచ్చా ఇక్కడ చేయకూడదని మానుకుంటున్నారా? మానుకుంటే మళ్ళీ పోవాల్సిందే ఎక్కడికి, హాస్పిటల్కి. శ్వాసతో కూడా కలపమంది నేను మంత్రం. అదే కాక శ్వాస ఏంటంటే గాయత్రి, హంసగాయత్రి. సోహం 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 మనకు తెలియకుండానే ప్రతి ఒక్కడు చేస్తున్నాడు. మహమ్మదీయుడని కాదు, క్రిస్టియన్ అని కాదు, ఇంకోడని కాదు, నాస్తికుడు కూడా చేస్తూనే ఉన్నాడు. అంటే బ్రాహ్మణుల గురించి వాటి గురించి వాదన చేస్తూ అమెరికాలో ఇట్లా వాదనలు వస్తున్నాయి ఏంటని పెద్దవాళ్ళు అడిగారు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు. ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అన్నాను. ప్రతి ఒక్కడు యజ్ఞోపేసం ధరించే ఉన్నాడు. పుట్టిన ప్రతి ఒక్కడు ఆడ మగ అనకుండా కూడా ఏమిటి అంటే ఇడ పింగళ శిష్యుడు. వద్దు, మనల్ని మనం బాగు చేసుకుందాం. ఇప్పుడు కావాల్సింది అది. కృష్ణుడు చెప్పింది కూడా అదే. కృష్ణుడు ఏం చెప్పాడు? ఇంద్రుడిని పూజించకండి. ఎవరిని పూజించమన్నాడు? పర్వతాన్ని పూజించమన్నాడు. ఈ పర్వతం వల్లనే మీకు మానవులు వస్తున్నాయి కాబట్టి పర్వతాన్ని పూజించంటే జడివాన కురిపిస్తే ఏం చేశాడు? చిటికిన వేలుతో ఎత్తి అందరినీ మనకు అనుమానాలు వస్తాయి. ఈ చిటికిన వేలుతో ఇంత పర్వతంలో ఇంతమంది పట్టారా అని అన్ని అనుమానాలే కదా, అన్ని సందేహాలే. కృష్ణుడు చేసిందంతా తప్ప రైటా? కరెక్టే. అర్జునుడికి అహంకారం వచ్చింది. అంత యుద్ధమైన తర్వాత ఇంతమందిని భీష్మాచార్యుని తర్వాత వీళ్ళందరినీ ఎంతమందిని కర్ణుని కూడా ఇచ్చేసానని చెప్పేసి అంత అయిపోయిన తర్వాత వెనక్కి దిగి వస్తున్నప్పుడు కూర్చోనుండి అర్జునుడిని కృష్ణుడు అడుగుతున్నాడు, అర్జున దిగు బావా, దిగును ముందు. నీకు గర్వం వచ్చింది కదా, ముందు డ్రైవర్ దిగి గేట్ తీస్తే తలుపు తీస్తే నేను దిగుతాను. పరిహాసాలు వద్దు బావా, ముందు దిగన్నాడు. దిగల. బలవంతంగా నెట్టి ఈయన దాని మించి కిందకి దిగాడు. ఏమైందో మీకు తెలుసు కదా, మామూలు సినిమాలో చూపిస్తాడే ఇట్లా పేలిపోవడం, అట్లా అయిపోయింది. ఇదేమిటి బావా అని అడిగాడు. అదే బావా నేను చెప్పింది, నువ్వు అనుకుంటున్నావు అహంకారానికి పోయి నీ గొప్పతనం వల్ల కాదు, నేను కాళ్ళ దగ్గర నొక్కి అట్టిపెట్టాను వాళ్ళ అస్త్రాలన్నీ. చాలా పవర్ఫుల్ అస్త్రాలు వాళ్ళు వేసినవి, చిన్నవి కాదు. నేను కాళ్ళతో నొక్కి పెట్టబట్టి నువ్వు రక్షించబడ్డావు. ఊరకనే చూస్తూ ఉంటాను, ఏమి ఆయుధాన్ని ధరించను అని అంటే ఇది ఇచ్చాను కదా, ఊరక చూడటంలా దాచిపెట్టాను, నేను రక్షించాను, ప్రొటెక్ట్ చేశాను. అలాగా మనం అర్జునుడును దుర్యోధనుడు సహాయం కోసం కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు వస్తున్నారని తెలిసి కృష్ణుడు నిద్ర నటించాడు. అక్కడ కుర్చీ ఇక్కడ కుర్చీ ఇచ్చాడు, తల దగ్గర ఒకటి, మీకు అందరికీ తెలిసిందే. ముందు దుర్యోధనుడు వచ్చాడు, చూశాడు నిద్రపోతున్నాడు. కాళ్ళ దగ్గర కుర్చీలో చిచ్చి నేను అట్లా కూర్చుంటాను కాళ్ళ దగ్గర అని చెప్పేసి వెళ్ళి తలకాయ దగ్గర ఉన్నట్టు కుర్చీలో కూర్చున్నాడు, కాళ్ళ మీద కాలు వేసుకొని. టీవీగా రారాదు కదా. ఇంతలోకి అర్జునుడు వచ్చాడు. వచ్చి కాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిల్చున్నాడు అని చెప్పేసి కళ్ళు తెరిచాడు, నటించాడు. ఎదురుకుండా ఎవరు కనిపిస్తారు? ఎదురుకుండా అర్జునుడు. అర్జున ఎప్పుడు వచ్చావు నువ్వు, ఏంటి వచ్చావని. ఈయన వెనకాలండి, బావా నేను ఎప్పుడో వచ్చాను అంతకంటే ముందేను, నువ్వు కూడా వచ్చావా ఏంటి, ఇద్దరు కలిసి వచ్చారు ఏదంటే అప్పుడు చెప్తారు ఉన్న విషయం. దుర్యోధనుడు చెప్తాడు, యుద్ధం రాబోతున్నది, మరి మాకు మీ సహాయం కోరి వచ్చామని. అర్జున నువ్వు కూడా అందుకే నాన్న అప్పుడు చెబుతాడు, ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే, జాగ్రత్తగా వినిది. నువ్వు అడిగినటువంటి ఇందాక నుంచి నీ మనసులో ఉన్న సందేహానికి ఇది ఫుల్ స్టాప్ అనమాట. ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే, నేను మీకు ఒక మార్గం ఇస్తాను.
నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను. నాతో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఇంతమంది అక్షోణ్యుల సైన్యం ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేస్తారు, ఆయుధాలు పట్టుకుంటారు, శస్త్రాస్త్రాలు పట్టుకుంటారు, యుద్ధం చేస్తారు. నేను ఆయుధం పట్టుకోను, యుద్ధం చేయను, ఊరకనే చూస్తూ ఉంటాను. నేను ఒక పక్క, వీళ్ళంతా ఒక పక్క. దుర్యోధన, అర్జున జాగ్రత్తగా వినండి. నేను కావాలా, ఆ సైన్యం కావాలా తేల్చుకోండి. మళ్ళీ జాగ్రత్తగా వినండి. నేను ఆయుధం పట్టుకోను, ఏ విధమైన యుద్ధం చేయను. నేను ఒకవైపు. చక్కగా యుద్ధం చేసి అంత యుద్ధశాస్త్రం అంతా తెలిసినట్టు వాళ్ళు, ఆయుధాలు ఉపయోగించగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఒకవైపు. ఎవరు కావాలి అని దుర్యోధన, అర్జునుడు చిన్నవాడు కదా, అతన్ని ముందు అడిగేటువంటి ఇది ఇద్దామంటే, నేను ఎట్లాగూ నేను ముందు వచ్చాను, నేను వెయిట్ చేస్తున్నాను. సరే ఎట్లయితే అర్జునుడిని కోరుకోమంటాం అంటే, లేదు అర్జునుడి చిన్నవాడు, నన్ను తర్వాత ధర్మరాజు ఉండి, ధర్మరాజు నన్ను తప్పు పట్టచ్చు, మిగతా వాళ్ళు కూడా తప్పు పట్టచ్చు, చిన్నపిల్లవాడిని అన్యాయం చేశారని. అందుకని అర్జునుడికి మొట్టమొదటి ఇద్దామని చెప్పి, మళ్ళీ అర్జున నీకే మొదటి ఛాన్స్ ఇస్తున్నాను, జాగ్రత్తగా విను. నేను ఒక్కడినే ఒక పక్క ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను. వాళ్ళు యుద్ధం చేస్తారు, జాగ్రత్తగా విను. వాళ్ళు బాగా యుద్ధం చేస్తారు, మంచి శక్తి సంపన్నులు. వాళ్ళు కావాలా, నేను కావాలా అని. ఏమన్నాడు అర్జునుడు? నువ్వే కావాలి నాకు. ఈయన ఈయన ఈ సైన్యాన్ని తీసుకెళ్తాడని బాధపడుతున్నాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే కోరికాడో గంతులేసేసి ఇంక మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్పాల. ఎవరికి? కృష్ణుడికి చెప్పలేదు, అర్జునుడికి చెప్పలేదు, వెళ్ళిపోయినాడు. వెంబడి ఉండి, ఎంత అమాయకుడు నువ్వు, ధర్మరాజు నిన్ను పంపించాడేంటి, ఆయన వచ్చినట్టు బాగుండేది. అర్జున ఎంత పిచ్చివాడు నన్ను కోరుకున్నావంటే, బావా ఈ నాటకాలు నాకెందుకు, నువ్వే కావాలి నాకు, నువ్వే నాకు నుంచి నన్ను నడిపించాలి, నువ్వే అంటే, బావా ఏం ఆయుధం ఏం చేయించుకున్నాను కానీ నేను ఒక్కటి కోరుతున్నాను, ఇది నీ రథానికి యుద్ధం చేస్తావు కదా, రథం ఉంది కదా, ఆ రథం జాగ్రత్తగా వినిది, ఆ రథానికి సారథిగా నన్ను చేసుకో, ఉపయోగించుకో చాలు అని అండర్లైన్ చేసుకో. సీక్రెట్ అది. గురువుని, భగవంతుడిని మనం మన జీవిత రథసారథి చేసుకుంటే, అర్జునుడిని శ్రీకృష్ణుడు ఎట్లా రక్షించాడో, నారాయణుడు ఎందుకు వచ్చిందో, నరుడు నారాయణుడు ఎప్పుడు అవుతాడంటే, నారాయణుడిని హృదయంలో పెట్టుకుంటే, నారాయణ శక్తిని హృదయంలో పెట్టుకుంటే తనే నారాయణుడు అవుతాడు. అది నారాయణలో ఉన్నటువంటి రహస్యం. అది నీ క్వశ్చన్కి నువ్వు మొట్టమొదటి అడిగిన దానికి ఇది. అప్పుడు శాంతి. ఎప్పుడైతే మనం హృదయంలో దైవిక శక్తిని పెట్టుకొని, దైవిక శక్తితో కనెక్షన్ పెట్టుకొని తాగుతున్నామో, ఇది తప్ప, అది రైటా, దీనివల్ల మనకి కర్మ దోషం వస్తుందా? అసలు కర్మ అనేది నేను ఒప్పుకోను. కర్మ అనేది ఏంటంటే, మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. అగ్గిపిల్ల గీస్తే అవతల పడేస్తే వాళ్ళకి కాలుతుంది, లేదా మనకు కాలుతుంది. కాగుతున్నటువంటి నీళ్ళలో చేయి పెడితే అది పాలే కావచ్చు, కాలుతుంది. కాబట్టి మంచి కర్మకి మంచి ఫలితము, చెడ్డ కర్మకి చెడ్డ ఫలితం. ఇంకో ప్రశ్న కూడా వేశారు. ఎప్పుడో పూర్వకర్మలు చేస్తున్నటువంటి కర్మలు ఉన్నాయే, ప్రారంధ కర్మ, ఆ కర్మ ఈ కర్మ అంటారే, ప్రారంధ కర్మ తప్పకుండా అనుభవించాలని చెబుతున్నారు, నిజమేనా స్వామి అని. అసలు నేను కర్మనే ఒప్పుకోనాయా, ప్రారంధ కర్మ ఏంటి? అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. నువ్వు న్యూయార్క్లో ఉండి, అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి బ్యాంకులో అప్పు చేసావు $1 మిలియన్. అక్కడి నుంచి చికాగో వెళ్ళావు. చికాగో వెళ్ళినా కూడా నీకు ఈ అప్పు వస్తూనే ఉంటుంది, అంతే కదా? ఆ చికాగోకి వెళ్ళినప్పుడు కూడా న్యూయార్క్లో చేసినటువంటి అప్పును నువ్వు భరించాలా, దాన్ని తొలగించుకోవచ్చా ఆలోచించన్నా. అక్కడ కష్టపడి పనిచేసి 24 గంటలు పనిచేసి నీ భార్య చేత కూడా పని చేయించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒకటి, ఆ అప్పును తీర్చవచ్చు కదా, తీర్చగలుగుతున్నాడు. ఇది కూడా అంతే. కిందటి జన్మలో వచ్చింది ఈ జన్మలోకే వస్తుంటే దాన్ని మనం ఈ జన్మలో చేసిన దాంతో కరిగించుకోలేమని అని అడిగాను. అర్థమైందా? కాబట్టి సత్కర్మ చేస్తే ఏదైనా కానీ, ప్రారంధ కర్మ కానీ ఇంకోటి కానీ పోతుందా పోదా? నువ్వే చెప్పు. పోతుంది. ఇదే కర్మ చేయాలి. అవతలవాడు మన మీద రాళ్ళేస్తున్నాడు అనుకోండి, దానికి మనం తిరగబడక్కర్లా. కానీ శక్తి ఉన్నవాడు దాన్ని ఆపి, వాడు వీడి జోలికి కాదు ఇంకెవరి జోలికి పోకుండా ఉండేట్టుగా బుద్ధి వచ్చేట్టు చేయాలి శక్తి ఉన్నవాడు. అదే నేను చెప్పింది. హింసని ఆపడానికి చేసే హింస కూడా అహింసే. అధర్మాన్ని ఆపడానికి చేసే అధర్మం కూడా ధర్మమే. చూస్తున్న వాళ్ళు కూడా ఓ పోరేంటి స్వామి మీ ఈ విధంగా చెబుతున్నారు అన్నది. అదే కృష్ణుడు చేసింది.
కృష్ణుని ఏలైతే చూపిస్తున్నామే తప్పు. కృష్ణనే కాదు, జీసస్ క్రిస్ట్ రాళ్ళేసి కొడుతున్నారు. ఆయన సెలవు తీసుకొని ఊరేగింపుగా తీసుకెళ్తుంటే రాళ్ళేసి కొడుతుంది. ఏమన్నాడు? వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమన్నాడు, క్షమించమని చెప్పాడు. అంతకంటే మించి ఈయన్ని రాజుగారి దగ్గరికి తీసుకొస్తే ఈయనను ఇంకొక టెర్రరిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, దేశాన్ని దోచుకునేటువంటి వాడు, దేశద్రోహి. వీళ్ళిద్దరిని పెట్టి నేను క్షమాభిక్ష పెట్టబట్టు రాజు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి, ఎవరికి పెట్టమంటారో మీరంతా తేల్చుకోండి రాజప్రతినిధులంతా అడిగాడు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళని. వాళ్ళంతా ఏకగ్రీవంగా ఏం చెప్పారు తెలుసా? బైబిల్ మాకు గొప్పది, అది గొప్పది అని మనం చెప్పుకుంటుంటామే. వాళ్ళందరూ ఈయనకేం శిక్షించండి, ఆయన వదిలిపెట్టండి అన్నారు. దేశద్రోహం చేస్తున్న వాడిని, దేశద్రోహిని ఏమైనా వదిలిపెట్టండి, అందరి కోసం నన్ను ప్రాణత్యాగం కూడా చేయడానికి సిద్ధం ఉన్నటువంటి జీసస్ కృష్ణుని ఇది సెలవేయండి అన్నారు. అది తప్ప రైటా? ఇది తప్ప ఇది రైటా? ఒకళ్ళనొకళ్ళు మనం ఆ మతాన్ని ఈ మతం, ఈ మతం ఆ మతాన్ని, ఆ కులం ఈ కులాన్ని, ఈ కులం ఆ కులాన్ని విమర్శించుకొని పగలు ప్రతీకారాలు చేసుకుంటున్నాం. కానీ ధర్మాన్ని ఆచరించండి అంతే. మిలిటరీ డిసిప్లిన్ కావాలి. పైనుంచి ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ని తప్ప రైటా అని కాదు, చూసుకుపోవటమే అంతే. గో హ్యాడ్ చూసిపోవటం. చేయబోతుంది, ఏలుపోతుంది, వాళ్ళు వేస్తే నేను చచ్చిపోతాను, నా భార్య ఏడుస్తుంది, అటువంటి ఇంట్లో పడుకో, మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ధర్మం, ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత. చాలా సంతోషం స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాలకి చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఈసారి మాకు అందించారు. చాలా చాలా కృతజ్ఞత. లాస్ట్గా ఈ పాట పాడి, దత్త జయంతి కాబట్టి వచ్చేది, అవి వేసేసి మనం ఎండ్ చేద్దాం. మానస సంచారం ద్రాంకారం, మానస సంచారం ద్రాంకారం, ఆమూలాగ్ర సహస్రార సంచారం, ఆమూలాగ్ర సహస్రార సంచారం, మానస సంచారం, హృదయగ్రంథి విచ్ఛేదితం, హృదయగ్రంథి విచ్ఛేదితం, బ్రహ్మగ్రంథి పరిపాలితం, బ్రహ్మగ్రంథి పరిపాలితం, రుద్రగ్రంథి పరిపోషితం, రుద్రగ్రంథి పరిపోషితం, త్రిమూర్తిస్వరూపం త్రిగుణాతీతం, త్రిమూర్తిస్వరూపం త్రిగుణాతీతం, మానస సంచారం. ఓంకారబిందు త్రికోణ సంయుక్తం, ఓంకారబిందు త్రికోణ సంయుక్తం, హ్రీంకార శ్రీంకార సమైక్య స్వరూపం, హ్రీంకార శ్రీంకార సమైక్య స్వరూపం, సకల చక్ర నిగమాగమ కిరణం, సకల చక్ర నిగమాగమ కిరణం, అష్టసిద్ధిప్రద అష్టలక్ష్మీస్వరూపం, అష్టసిద్ధిప్రద అష్టలక్ష్మీస్వరూపం, మానస సంచారం ద్రాంకారం, ఆమూలాగ్ర సహస్రార సంచారం, ఆమూలాగ్ర సహస్రార సంచారం, మానస సంచారం. ఇందాక నువ్వు వేసావు దత్తాత్రేయుని, లేకపోతే శ్రీ విద్యానని. అదే ఇప్పుడు చెప్పింది నేను. విశ్వశ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పాను.
అదే మూలం, అదే అనఘ. ఆ అనఘా శక్తిని భార్యగా దత్తాత్రేయుడు చేస్తున్నాం. కానీ దత్తాత్రేయుడు గృహస్థు కాదు, విశ్వగృహస్థు, విశ్వకుటుంబీకుడు. ఆయన కుటుంబం విశ్వకుటుంబం. ఆయనకు భార్య కాదు, శక్తి. ఆయనలో ఉన్న శక్తి ఆ భార్యగా మనం అనుకొని చేస్తున్నాం. తప్పు కాదు, అది కూడా తప్పు కాదు, అనుకొని చేయొచ్చు. గణేషునికి 2 భార్యలు అన్నాం, సిద్ధి బుద్ధి. సిద్ధి అనేటువంటిది దాంట్లో ఒక సిద్ధత్వం వస్తే బుద్ధి వల్ల సిద్ధత్వం వస్తుంది. జ్ఞానం, బుద్ధి అంటే జ్ఞానం సరస్వతి, సిద్ధి అంటే లక్ష్మి. అందుకనే 2 పెడతాం. కాబట్టి మనం అవన్నీ ఆ యోగ శాస్త్రంలో రహస్యంగా ఉన్నటువంటి ఆ కోడ్ భాషని మనం అర్థం చేసుకొని, మీరు ముఖ్యంగా సామాన్యమైన వాళ్ళు, పెద్దవాళ్ళు ఏం చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా వెళ్తారు. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మేధావుల్ని మారుద్దాం. మేధావులే పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నారు. మేధావుల ఆర్గనైజేషన్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా భౌతికతను చూపించి లేనిపోని వర్గానికి, కులానికి, మతానికి భేదాలు పెడుతున్నారు. నో, కలుపుదాం. భారతదేశ సనాతనం యొక్క లక్ష్యం, ధ్యేయం విశ్వశాంతి. శాంతి అనేది అక్కర్లేదనుకున్నప్పుడు విశ్వయోగి విశ్వంజీ మహారాజు ఎందుకని శాంతి 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 విశ్వశాంతి సమైక్యత అనేది యూనిటీ ద్వారానే శాంతి వస్తుంది. కలుపుదాం. మేధావులు, ప్రపంచ మేధావుల్ని మన గొప్పదనం ఏంటో తెలుసుకునేట్టు చేసి వాళ్ళందరినీ కూడా కలుపుకోవటం కాదు కావాల్సింది, కలపడం, కలిసిపోవటం కావాలి. అప్పుడు యూనిటీతోటి మనం ఏదైనా సాధించవచ్చని చెబుతూ, వసుధైక కుటుంబకం అన్న దాన్ని మనం మళ్ళీ తెరపైకి తీసుకురావడం కాదు, అనుభవంలోకి తీసుకొచ్చి అందరినీ ఒకే కుటుంబం అనే భావన చేసేట్టుగా చేసి విశ్వశాంతికి దోహదపడదాం. భారతదేశం హృదయం భూమాతకి, అమెరికా ఒప్పుకోకపోయినా బ్రెయిన్, ఈ రెండింటిని దగ్గరికి చేసి శక్తివంతం చేసి ప్రపంచానికి ప్రశాంతినిద్దాం. ప్రపంచాన్ని ఒక స్వర్గధామంగా చేసుకుందాం. యుద్ధాలు వద్దు, నో వార్, నో పాలిటిక్స్. యుద్ధాలు ప్రేరేపించవద్దు. ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకోండి. అంతేగాని యుద్ధాలతో సామాన్యమైనటువంటి ప్రజానీకానికి దెబ్బ వచ్చేట్టుగా, మనం కష్టం వచ్చేట్టుగా, అశాంతి వచ్చేట్టుగా చేయొద్దని ఈ స్థాయిలో ఉండి కూడా ప్రపంచ దేశాల అగ్రనాయకులకు కూడా, అందరికీ ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులకి, మేధావులకు కూడా కోరుకుంటూ, వాళ్ళని ప్రార్థన చేస్తూ కూడా నేను విశ్వశాంతి కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చాలా చాలా అద్భుతం స్వామీజీ. ఈరోజు ఈ ఒక్క చివరిలో మీరు పాడిన పాట సంపూర్ణ యోగ రహస్యాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. అర్థం చేసుకునేవారికి అది అర్థమైతే చాలు, అది పాటిస్తే చాలు. ఈరోజు మాకు ఇది ఉపదేశంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. నేను మరసారా మీ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ కోరుతున్నాను. ఏంటి అంటే గురుదక్షిణ. మీరు శక్తివంతమై ప్రపంచంలో మేధావులకి సక్రమైన మార్గంలో పెట్టేటువంటి కార్యక్రమాలు మనం ఇవ్వాలి. వాళ్ళే మార్చాలి. వాళ్ళ ద్వారా ప్రపంచానికి కీడు చేస్తున్న మేధావులే ప్రపంచానికి మేలు చేయాలి. ప్రపంచానికి కీడు చేస్తున్నటువంటి దేశాల, అగ్రదేశాల యొక్క నాయకుల చేతనే, వాళ్ళ వల్లనే మళ్ళీ ప్రపంచానికి మేలు జరిగేట్టుగా చేయాలి. అది విశ్వంజీ యొక్క లక్ష్యం, ధ్యేయము, సనాతనం. మన పరమ గురువుల యొక్క, ఇందాక నేను చెప్పానే, ఆ పరమ గురువుల యొక్క అవతార్ బాబాజీ లాంటి పరమ గురువుల యొక్క లక్ష్యము, ధ్యేయం అని చెబుతూ మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. విజయోస్తు, దిగ్విజయోస్తు. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి సందేశాన్ని స్వామీజీ వారి దగ్గర నుంచి మనం పొందాం. మరొక్క విశిష్టతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.